భారీ ప్రచారం, పక్కా మార్కెటింగ్ వ్యూహాలే అంటున్నాయి. అయితే విద్యా ప్రమాణాలు నిల్ అనుమతులు లేకుండానే క్యాంపస్ల నిర్వహణ, కనీస సౌకర్యాలు లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. అయితే మనం చూస్తున్నాము చాలా కాలేజీల్లో కానీ, హాస్టల్లో కానీ, చాలా కార్పొరేట్ సంస్థల్లో కానీ మనం చూస్తున్నాము ఎటువంటి కనీస వసతులు లేకుండానే విద్యార్థులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారు. పలు రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే అర్హతలు లేని అధ్యాపకులతో బోధన పేరిట పోటీ పేరుతో విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న వైనాన్ని మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళకి పేరు రావడం కోసము ఎంతోమంది స్టూడెంట్స్ని బలి చేసిన దాఖలాలు కూడా మనం చూసాము. ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా కార్పొరేట్ విద్యాసంస్థలు సోదాలు చేసిన ప్రతిసారి కూడా కోట్లలో నగదు లభ్యమవుతుంది. ఐటీ శాఖను నివ్వెరపరుస్తున్న గణాంకాలు పట్టుబడిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. అయితే అటు పట్టుబడిన ప్రతిసారి కూడా జరిమానాలతో బయటపడుతున్నాయి యాజమాన్యాలు. కార్పొరేట్ అవినీతి దందాతో సమిధలైపోతున్న తల్లిదండ్రులు, పిల్లల ఆవేదనని మనం చూస్తున్నాం. సభ్య సమాజానికి తెలిపే విధంగా ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనాలు త్వరలో కూడా తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులందరికీ కూడా ప్రవేశపెడుతుంది. మేము కంటిన్యూగా చర్చా కార్యక్రమాలు కూడా చేపడతాము. మీ దృష్టికి ఇలాంటివి ఏ వచ్చినా కూడా తప్పకుండా మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. మీ అందరి తరఫు నుంచి ప్రైమ్ 9 ప్రత్యేక చర్చా కార్యక్రమాలు చేపట్టి మేము ఫైట్ చేస్తున్నాం మీతో. సరే, చర్చను చేపడదాము. చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు క్రాంతి కుమార్ బంద్లా, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్ గారు, అండ్ డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ 9, అండ్ డాక్టర్ అల్లాడ సతీష్ గారు, ఐఆర్ఎస్సి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. సార్ సతీష్ గారు, మనం చూస్తున్నాము అండ్ మనము డిబేట్లో కూడా, మనము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా చాలా మాట్లాడుకుంటున్నాము. మీరు చాలా మటుకు తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లల్ని కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటి డిబేట్స్ కూడా మీరు చాలా చేశారు, చూసాము. బట్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో అవగాహన అనేది ఎందుకు రావట్లేదు? ఫీజుల దందా పేరుతో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు? అటు వాళ్ళు ఫీజులు కట్టకుండా అవినీతి ఎంత జరుగుతుందో మనం చూస్తున్నాము. అండ్ రీసెంట్గా 230 కోట్లు కూడా కట్టకుండా ఐటీ రైట్స్ నుంచి తప్పించుకున్న దాఖలాలు చూసాం. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? లేదంటే దీన్ని 2 రకాలుగా చూడాలండి. ఒకటి స్టూడెంట్స్ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఒకటి చూడాలి, రెండోది వచ్చేటప్పుడు గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి దాన్ని. సో స్టూడెంట్స్ పర్స్పెక్టివ్, పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటేనంటే, ఇప్పుడు మనిషికి 2 ఉంటాయండి. ఒకటి ఆశ, ఇంకొకటి భయం. ఈ రెండిట్ల మధ్యన మనిషి జీవితం, అంతే కదండి మనం ఎలా చూసినా. సో జనరల్గా ఏంటంటే మనకు అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి ఇలాంటి దేశంలో ప్రతి 100 మందికి ఒక 4-5 మాత్రమే మంచి మంచి అవకాశాలు వస్తాయి, అంటే సీట్లు కానీ లేకపోతే జాబులు కానీ. ఇది ప్రతి తల్లిదండ్రులకి పాపం మంచి పిల్లవాడికి మంచి సీట్ రావాలనో లేకపోతే మంచి ఉద్యోగం రావాలని అనుకుంటారు, తప్పేం లేదండి అది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటేనంటే జనరల్గా వీళ్ళకి పేరెంట్స్కి అంత అవగాహన ఉండదండి. అంటే ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ క్యాంపస్లో ఏ ర్యాంకులు వచ్చినాయి, అసలు ఏ టీచర్ చెప్పాడు, లేకపోతేనేమో ఈ చిన్న చిన్న బ్యాచ్ల వాళ్ళ దగ్గర కూడా సమానంగా డబ్బులు తీసుకుని వీళ్ళకి లో క్వాలిటీ ఫ్యాకల్టీ పెట్టడం, లేకపోతే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఒక పెద్ద టాప్ సెక్షన్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డబ్బులను అక్కడ పెట్టి ఎక్కడో రూమ్లో పెట్టి వాళ్ళని ఒక అపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇదంతా బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అంత డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదండి. అంటే క్యాంపస్ వైజ్ అండర్స్టాండింగ్ ఉండదు. సో ఉండదు కాబట్టి సార్ మా అబ్బాయి కూడా ర్యాంక్ రావచ్చు అన్నటువంటి ఆశ ఏదైతే ఉంటుందో, ఆశ రాకపోతే ఇబ్బంది పడతాడన్న భయం. ఈ 2 రకాలుగా ఆలోచించి ఏం చేస్తారంటేనంటే అపోజ్ చేసి డబ్బులు కట్టేస్తాడు. ఎందుకంటేనంటే జనరల్గానే పేరెంట్స్కి పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, అబ్వియస్గానే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మారి, సో ఇది వచ్చేస్తుందిలే, మనోడు కూడా తెలివైనోడే, ఆడెవడకో మన ఇంటి పక్కడికి వచ్చింది, ఆ చుట్టానికి వచ్చింది అన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆశ మరింత ముందుకు తీసుకెళ్ళి కాన్ఫిడెంట్గా వస్తుందిలే, మనం అప్పు చేసినా కూడా మనకి డబ్బులు వెనక్కి వస్తాయి, రేపు పొద్దున వీడేదో మంచి ఉద్యోగం మంచి కాలేజ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు జాయిన్ చేస్తారు. సో వాళ్ళు జాయిన్ చేయడంలో ఒక అమాయకత్వం, ఒక ఆశ, ఒక భయం తప్ప ఏం లేదు అక్కడ. అది ఎవడైనా అదే పని చేస్తాం, మీరు నేను కూడా మన ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. మన ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా రాదు వీడికి చిన్న స్కూల్ అని అనుకోం మనం. సో పెద్ద ఇన్స్టిట్యూట్ అంటే ర్యాంకులు వచ్చినాయంటే టీవీలో కనపడుతున్నాయి కదా అని రకరకాలుగా అనుకుంటారు. రెండో పర్స్పెక్టివ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద చూడాలి తప్ప, ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టాడు అంటే ఇప్పుడు మనం ఎవరిని అనాలి? గవర్నమెంట్ అనాలి. తప్పు చేసిన ఎట్లా అంతా పట్టుకోవాల్సిన నువ్వు కదా. తప్పు చేసిన మీరు ఎన్నిసార్లు ఇప్పుడు మీరు ట్యాక్స్ ఎగ్గొట్టామని 10 సార్లు అంటాం వల్ల ఎగ్గొడతాను నేను, నాకు అవకాశం ఉంటే ఎగ్గొడతానని చెప్తాడు. మీరు నేను కూడా అవకాశం ఉంటే క్రైమ్ చేస్తాం, మర్డర్ చేస్తాం. ఒక్కొక్క మనిషి 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పండి గవర్నమెంట్ అఫీషియల్గా. సంవత్సరంలో ఒక్కొక్కటి ఎంతమంది, అంటే మీరు ఎప్పుడైతే వెసులుబాటు ఇచ్చారో పర్సనల్గా సామాజికంగా ఉన్నటువంటి విషయాల్లో ఆటోమేటిక్గా ప్రతి కూడా చేస్తాడు. అందువల్ల చైతన్యానో, నారాయణనో లేకపోతే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఈ విషయంలో మనం తప్పు పట్టవలసిన అవసరం లేదండి. వాళ్ళకి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది, లాయర్, చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, చేసుకుంటున్నారు.
గవర్నమెంట్ ఎందుకు సరిగా చేయట్లేదు అన్న విషయాన్ని మనం అడగాలి తప్ప వాడిని ఎందుకు చేసామని అడగడం వల్ల ఉపయోగం లేదు. సరే ఈ రోజు చైతన్యాన్ని పట్టుకున్నారు కాబట్టి చైతన్య గురించి డిబేట్ పెట్టారు మీరు, రేపొద్దున చాలా మంది ఎగ్గొడుతున్నారు. అంటే దొరికినోడు దొంగ, దొరకపోతే దొంగ కాదని కాదు కదండి. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్కి క్లియర్గా నామ్స్ ఇచ్చారు. యూజీసీ నామ్స్ ఎలాగైతే యూనివర్సిటీస్కి ఇస్తున్నారో గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది, ఒరే ఇన్స్టిట్యూట్స్ ఇలా రన్ చేయాలి, నువ్వు ఇలాగ వెలుతురుగా ఉండాలి, లేకపోతే ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఇంత సైకాలజిస్ట్ ఉండాలి, లేకపోతేనేమో మీరు నోటీస్ బోర్డులు ఇది పెట్టాలి, నోటీస్ బోర్డు అయిపోయిన తర్వాత ఏమో క్లాస్ టైమింగ్స్ పెట్టాలి, ఎక్స్ట్రా టైమింగ్స్ పెట్టకూడదు, హాలిడేస్లో క్లాసులు పెట్టకూడదు, ఈవినింగ్ టైం పెట్టకూడదు, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారో ప్రెజర్ ఎక్కువ అవుతుంది, లేకపోతే మీరు ఈ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, క్లాస్కి ఎంతమంది ఉండాలి, ఎంతమంది అయిన తర్వాత ఇంటికి పంపించాలి, మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇలాగ రకరకాల రూల్స్ చాలా క్లియర్గా లేడౌన్ అయినాయి. లేడౌన్ అయిన రూల్స్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే కదా. ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంటే. సో ఈ ఆస్పెక్ట్ గవర్నమెంట్ తరపు నుంచి ఎక్కువ ఉంటుంది. మీరు అడిగిన ఈ టాపిక్లో ఉన్నదాన్ని గవర్నమెంట్ మీద మనం ఎక్కువ మాట్లాడాలి తప్ప ఇన్స్టిట్యూట్ని మాట్లాడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను ఎగ్జాక్ట్లీ చాలా మంచి ఆన్సర్ చేశారు సార్. ఒక కాలేజ్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మల్లేశ్వర్ రెడ్డి మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు మల్లేశ్వర్ రెడ్డి మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ముందుగా అక్కడ ఉన్న సతీష్ గారికి మీతో పెద్దలకు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. యా, సో ఇప్పుడు నేను ఈ కార్పొరేట్ కాలేజీ వీళ్ళు చేసే బంధాల గురించి మాట్లాడదాం అనుకున్నాం మేడం. యాక్చువల్లీ పాప 10th వరకు ఐసీఎస్సీ సిలబస్ బెంగళూరులో జరిగింది మేడం. 10th వరకు ఐసీఎస్సీ జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టము, అక్కడ స్కూల్ ఎన్విరాన్మెంట్, టీచర్స్ పద్ధతి అంత కంప్లీట్ గా వాళ్ళు ఎలా అంటే అంత నీట్ గా ఇచ్చేసి మా పిల్లలకి అసలు ఎటువంటి ప్రెజర్ లేకోకుండా హ్యాపీగా 10th క్లాస్ కంప్లీట్ చేశారు. షీ కంప్లీటెడ్ విత్ 97% ఐసీఎస్సీ మ్యామ్. ఏ కాలేజ్ అండి? 10th క్లాస్ వరకు మ్యామ్. ఇంటర్మీడియట్ లో ఇప్పుడు నేను పేరు చెప్పచ్చు తెలియదు కానీ ఒక కార్పొరేట్ కాలేజ్ లో జాయిన్ చేయించాను మేడం, ఎందుకంటే బాగా అవుతుంది కదా అని. అక్కడ నుంచి 11th to 12th సిలబస్ సబ్జెక్ట్సే వాళ్ళు ఓపెన్ చేయలేదు మేడం. ఫస్ట్ డే నుంచి దే స్టార్టెడ్ విత్ ఐఐటి కోచింగ్. ఫస్ట్ డే నుంచి మా బాబు చెప్పింది, డాడీ నేను అసలు ముందు నన్ను ఇంటర్మీడియట్ పియూసీ, ఇక్కడ పియూసీ అంటారు మేడం, PCMC తీసుకున్నాము. సో ఫస్ట్ డే నుంచి ఐఐటి పేరు చెప్పేసి కంప్లీట్ గా తను అసలు భయపడిపోయింది మేడం. అంత బాగా చదివే స్టూడెంట్. అసలు వాళ్ళు వారానికి ఒక రోజు కంటిన్యూగా 6 hours ఎగ్జామ్స్ మేడం, సండే రోజు. ఒత్తిడి, స్ట్రెస్ చాలా ఉందన్నమాట స్కూల్ నుంచి కూడా తెలుసుకుంది. బట్ ఓకే, ఐఐటి రాదు జనరల్ కాబట్టి ఐఐటి రాదు. బట్ ఇప్పుడు ఈ రోజు మణిపాల్లో ఉంది మేడం. ఈ రోజు ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ మేడం. అగైన్ అక్కడ చాలా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తున్నారు. చాలా ఫ్రీగా అంటే ఎంత అంటే పిల్లలకి ఎంత 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 అవసరమో అంతే చెప్తున్నారు. మిగతా టైంలో వాళ్ళకు యాక్టివిటీస్ ఉంటున్నాయి, తర్వాత క్లబ్స్ ఉంటున్నాయి. పిల్లలు కొంచెం మళ్ళీ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది మేడం. ఈ ఇంటర్మీడియట్ ఆ 2 సంవత్సరాలు మేము పడ్డ బాధ నరకము. సతీష్ గారికి నేను మాట్లాడాలనుకున్నాను సార్ మీతో ఒకసారి. యాక్చువల్ గా ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు ఉండకూడదు సార్. దయచేసి మీరు కొంచెం స్పెషల్ క్లాసెస్ పెట్టి పేరెంట్స్ అవేర్నెస్ సార్. ఐఐటి అని చెప్పేసి అవి వరకు మీరు చెప్పేటట్లు 10 మందికి వస్తాయి. మిగతా పిల్లలకు పరిస్థితి, బాగా చదివే పిల్లలను కూడా వీళ్ళని చూస్తేనే భయపడుతున్నారు సార్. ఆ పేరు చెప్తేనే భయపడుతుంది మా పాప. రైట్ అండి, మాట్లాడదాం. రవి నెక్స్ట్ కాల్ చూసిన తర్వాత మాట్లాడదాం. మహబూబ్ నగర్ నుంచి రవి గారు. మేడం నమస్తే, చెప్పండి. మేడం ఏం లేదు, ఈ కార్పొరేట్ లో నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. హలో చెప్పండి, వింటున్నాం. టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఓకే మేడం, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది పిల్లలకు రీడింగ్ రైటింగ్ రాదు సార్. రీడింగ్ రైటింగ్ రాదు. అయితే రీడింగ్ రైటింగ్ రాకపోయినప్పటికీ కూడా పిల్లలకు ఐఐటి పేరుతో వాళ్ళకు ఫీజు దగ్గర వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఐఐటి పేరుతో వాళ్ళకు వసూలు చేయడం వల్ల పేరెంట్స్ కనీసం కోరుకుంటున్నది ఏంటంటే రీడింగ్ రైటింగ్ కోరుకుంటున్నారు. మరి ఆ రీడింగ్ రైటింగ్ రాని పిల్లలను కూడా బలవంతపు ఐఐటి ఫీజు వసూలు చేయడం వల్ల ఇటు అదొక్కటే కాదు, టైమింగ్స్ కూడా దాదాపుగా ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో మామూలు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏదైనా కానీ ఇప్పుడు ఎట్ అయిపోయిందంటే ఒక వ్యాపారం లాగా అయిపోయింది. వ్యాపారం లాగా అయిపోయి 14 గంటలండి.
14 గంటలు ఒక పాఠశాల నడపగలుగుతున్నారు. ఇప్పుడు నేను ఏ ప్రైవేట్ స్కూల్ తీసుకున్నాడు 14 గంటలు కదా, 14 గంటలు 12 గంటలు పిల్లవాడు మార్నింగ్ 6:30కి వెళితే నైట్ 9:30 వరకు కేవలం స్పోర్ట్స్ లేవు, ఏం లేవు, కూర్చోబెట్టి చదివిస్తుంటే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక చాలా మంది పిల్లలు కూడా ఆత్మహత్యలకు దారి తీస్తుంది. ఇప్పుడు ఏంటి మీరు ఫేస్ చేస్తున్నారు ఇలాంటి సమస్యలు ఏమైనా? మీ పిల్లలు ఫేస్ చేస్తున్నారా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ద్వారా? నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే చదవనికి రాని పిల్లల పైన ఐఐటి ఫీజు వసూలు చేయడం వల్ల మీరు ఐఐటిలో జాయిన్ చేశారా? జనరల్ గా ఐఐటి ఫీజు వసూలు చేయడం వల్ల పేరెంట్ కు నష్టం జరుగుతుంది, పిల్లవానికి నష్టం జరుగుతుంది. దీనిపైన పెద్దలు గౌరవనీయులు అక్కడ ఉన్నటువంటి మన అందరు కూడా దీనిపైన స్పందించి కనీసం రీడింగ్ వర్క్ పిల్లవాని ఇష్టాభిప్రాయం ప్రకారము ఐఐటి శిక్షణ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్. అలా దయచేసి ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. అంటే చాలా వరకు ఏం చేస్తున్నారంటే బలవంతం మీ పిల్లలు స్కూలా కాలేజా ఏంటి ఎక్కడ చదువుతున్నారు? అంటే మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లోనే కాలేజ్ చదువుతున్నారు మేడం. గతంలో మా అబ్బాయి స్కూల్లో అయితే చాలా మంది పేరెంట్ చాలా మంది అర్థం చెప్పుకున్నది అదే అనమాట. మా అబ్బాయి ఎందుకంటే మీ బాధలు మేము అర్థం చేసుకుని మేము ఫైట్ చేస్తున్నాం మీ తరఫు నుంచి. మీరు ఎలాగో వెళ్ళి మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మేము మా ప్రైమ్ 9లో మేము ఇవన్నీ చర్చా కార్యక్రమాలు చేపట్టేదే దానికి మీకోసమే మేము ఫైట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, శ్రీ చైతన్య కాలేజా లేకపోతే స్కూలా ఏంటి, ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేడం, కనీసం వాళ్ళకి చదవనికి రాయనికి వస్తే ఐఐటి మీరు ఫీజు వసూలు చేసుకున్నా నష్టం ఏం లేదు, కానీ చదవనికి రాయడానికి రాకపోతే ఐఐటి ఫీజు వసూలు చేయడం వల్ల అక్కడ యాజమాన్యం పిల్లలు తల్లిదండ్రులు. రైట్ సత్యనారాయణ గారు, సార్ చెప్పారు ఇంతకుముందు గవర్నమెంట్ మిస్టేక్ కూడా ఉంది అని. అంటే ఇప్పుడు రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎందుకు బేర్ చేస్తుంది? నిజంగా అక్కడ తప్పు జరిగినప్పుడు ఇది ఇలా కాదు అని చెప్పి దానికి అగెనెస్ట్గా గవర్నమెంట్ దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్యలు మనం చూస్తున్నాం. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై ఇట్లాంటి అన్ని చోట్ల కూడా మనం ఇలాంటి ప్రాబ్లమే శ్రీ చైతన్య కాలేజ్లో జరుగుతున్న అక్రమాలని చూస్తున్నాం. ఏంటి మరి ప్రభుత్వాలు అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలే తీసుకోవట్లేదు అని మనని మిస్టేక్ పడుతున్నారు కదా. కరెక్ట్ మేడం. యాక్చువల్గా మన సతీష్ గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎంటైర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ అనేది ఒక మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది 100% కావట్లేదు. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇందాక సార్ చెప్పారు, చాలా వ్యాలిడ్ పాయింట్. తప్పు చేయడానికి అవకాశం ఇచ్చింది మనం గవర్నమెంట్, సో దట్ తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారం కానీ లేకపోతే కాలేజీ మీద యాక్షన్ తీసుకునే అన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు మనం కాలేజీ మేనేజ్మెంట్ తప్పు పట్టడం, అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకో కార్పొరేట్ కాలేజ్ కావచ్చు. ఇదివరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ అనుకునేవారు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? కారణం స్కూల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ అన్నీ కూడా మనం ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. బేసికల్గా ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎనీ స్టూడెంట్ వాడు ఇంజనీరింగ్కి వెళ్ళనివ్వండి, మెడిసిన్కి వెళ్ళనివ్వండి, లేకపోతే సివిల్స్కి వెళ్ళనివ్వండి, ఇంటర్మీడియట్ అనేది ఒక స్వీట్ బ్రేకర్. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా మనం ఎక్కడికి వెళ్ళాలని ఇంటర్మీడియట్ చదవాలి. బేసిక్ ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఏ గ్రూప్ తీసుకున్నా వెదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఎంటైర్ ఇండియాలో. ఈ సిస్టంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది, కమిషనరేట్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ సమస్యల్లా ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంత ఫీజులు వసూలు చేయటం, ఫ్యాకల్టీ, టైమింగ్స్, ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ చేయవలసిన అవసరం ఆసన్నమైంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ ప్రైమ్ 9 న్యూస్ మెయిన్ ఈ డిబేట్ చేయడానికి కారణం ఏమిటంటే రోజు రోజుకి ప్రైమ్ 9 న్యూస్ అనేది మనం ప్రజల పక్షాన నిలబడి ఏదైతే మనం ప్రజలకి అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశం మీద రాబోయే అకాడమిక్ ఇయర్ కన్నా పేరెంట్స్ అందరికీ కూడా ఒక ఇద్దరికి వచ్చిన ర్యాంకుల వల్ల రిమైనింగ్ 30 మంది, సపోజ్ ఒక క్లాస్లో 36 మెంబర్స్ ఉన్నారనుకోండి, 36 మెంబర్స్కి లో ఇద్దరే క్లాస్ ఫస్ట్ వస్తారు, రిమైనింగ్ అందరూ కూడా ఈక్వల్గానే ఫీజు పే చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని ర్యాంకులు ఇప్పుడు మనకి ఎంసెట్ ర్యాంకులు వచ్చినా లేకపోతే ఇంటర్మీడియట్ ర్యాంకులు వచ్చినా మనం ఇచ్చే యాడ్
చూస్తేనే అర్థమవుతుంది అంటే ఎంత ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, మిగతా 28 మంది వెనకబడిన వాళ్ళు ఉంటారు అని అంటే ఇప్పుడు వీళ్ళకు ఫీజు ఎక్కువ చదువుతున్నారు కానీ వీళ్ళకి ఫీజు ఎక్కువ కట్టి వాళ్ళకి ఫీజులు తక్కువ అది కడతామంటే మొన్నటి వరకు ఉంది. లేటెస్ట్గా మొన్న కొన్ని కాలేజీలు ఎంక్వైరీ చేస్తే మన ప్రైమ్ 9 ద్వారా ఇంకొక విషయం కూడా తెలిసింది. 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి కూడా ఫీజు ఫిక్స్ చేస్తున్నారు. సపోజ్ ఐ గాట్ 80%, దానికో ఫీజు ఉంటుంది. ఐ గాట్ 50%, దానికో ఫీజు ఉంటుంది. సో దట్ నాకు వచ్చే మార్కులను బట్టి కూడా ఫీజు ఉంటుంది. సపోజ్ మీ అబ్బాయే ఉన్నాడు అనుకుందాం, అతనికి 85% వచ్చింది, అతనికి సూపర్ 60 అని దాంట్లో పెడతారు. సో దట్ వాళ్ళని మార్నింగ్ నిజంగా ఇందాక ఎవరో ఒక కాలర్ ఫోన్ చేశారు, మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అయిన కాలేజీ స్టూడెంట్ మళ్ళీ 8 o'clock ఇంటికి వస్తున్నాడు. మానసిక ఒత్తిడి అనేది చాలా ఉంటుంది. మనం చదువుకున్న రోజుల్లో, మనం డిగ్రీ, ఇంటర్మీడియట్, స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చేసే రోజుల్లో కూడా చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేది మనకి. ఎలా ఉండేదంటే స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఉత్సాహం ఉండేది, గేమ్స్ ఉండేవి ఆఫ్టర్ స్కూల్. యాజ్ ఫర్ నామ్స్ ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీకి ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇప్పుడున్న కాలేజీలో ప్లే గ్రౌండ్ లేకపోయినా నియర్ బై జిహెచ్ఎంసీ పార్కులు కానీ, ప్రైవేటు కాలనీ అసోసియేషన్లో పార్కులు కానీ రెంట్కి తీసుకుని వాళ్ళకి డబ్బులు పే చేసి ఇంటర్మీడియట్ బోర్డుకి ఇస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తం బాగుపడాలి అని అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనరేట్లు కానీ లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో దందా జరుగుతుంది, కోట్లాది రూపాయల మేనేజ్మెంట్ వసూలు చేస్తుందనేది గమనించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నీట్లో తీసుకొచ్చి ఏబీసీ కేటగిరీలో ఫీజు వాళ్ళే ఫిక్స్ చేశారు, వెదర్ మేనేజ్మెంట్ ఆర్ కౌన్సిలింగ్. సో దట్ వాళ్ళు ఫిక్స్ చేసిన సీట్ల వల్ల ఏమైందంటే పేరెంట్ అనేవాడికి క్లారిటీ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ అనేది వచ్చింది. సో దట్ దానివల్ల మేనేజ్మెంట్ యొక్క డబ్బుల దందా తగ్గిపోయింది పూర్తిగా. దానివల్ల పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రెండోది, ఎంటైర్ ఇండియాలో ఏ స్టేట్లో అయినా సీట్ వస్తుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఫ్రీ హ్యాండ్ ఉంది యాజ్ ఫర్ రిజర్వేషన్ ఈజ్ కన్సర్న్. సో దట్ ఆ విధమైన సిస్టమ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్మీడియట్లో ఇప్పుడు రావాల్సిన మార్పులు ఏంటంటే ఎంటైర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాలే కదా, ఎంటైర్ ఇండియా. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేస్తుందా, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఫోకస్ చేస్తారనేది ఈ యొక్క డిబేట్ తర్వాత అయినా గవర్నమెంట్లో కొంత చలనం వచ్చి పేరెంట్స్లో కూడా కొంత అవగాహన కావాలి. ప్రైమ్ 9 ద్వారా ఈ డిబేట్ చేయడం వల్ల పేరెంట్స్లో కొంచెం అవగాహన వస్తే మనం ఎక్కడ చదివిస్తున్నాం పిల్లల్ని, తీసుకెళ్ళి మనం ఒక జైలు వాతావరణంలో పెడుతున్నామా, సినిమాకి వెళితే ఒక 3 గంటలు ఉంటారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి బయటకు వస్తారు, సూపర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా. ఇక్కడ క్లాస్కి వెళ్ళాక ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు, కానీ ఒక స్ట్రెస్తో బయటకు వస్తున్నారు, ఒక స్ట్రెస్తో లోపలికి వెళ్తున్నారు. వెదర్ బాగా చదివే స్టూడెంట్ అయినా, బాగా చదవని స్టూడెంట్ అయినా. ఎంతోమంది సైకాలజిస్టులు కానీ, కొంతమంది మానసిక నిపుణులు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, చదువుతో పాటు వాళ్ళ మానసికంగా ఫిట్ ఉంటేనే ఏ ఎడ్యుకేషన్ అయినా చేయడానికి వీలు ఉంటుందని. అది మన అవగాహన లేక, గవర్నమెంట్ ఫోకస్ లేక ఇక్కడ ఏమైపోతుందంటే ఇటు కాలేజీ యాజమాన్యానికి గవర్నమెంట్కి మధ్య అనుసంధానం అనేది కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయిన దాని వల్ల నామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినా, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినా స్ట్రిక్ట్కి నామ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఇలా క్లాస్ రూమ్స్ ఇంత సైజు ఉండాలి, ఇంత ప్రిన్సిపల్ రూమ్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా అక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్లో రిలీఫ్ రావట్లేదు. కారణం అంటే ఇప్పుడు అవి ఫాలో అవ్వట్లేదు అంటారా? ఫాలో అవ్వట్లేదనే కదా. ఎందుకంటే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎలా వెళ్ళిపోయిందంటే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, లక్షల్లో శాలరీస్ ఇస్తున్నారు. దీంతో పాటు బడ్జెట్ స్కూల్స్ కానీ, బడ్జెట్ కాలేజీలు కూడా దెబ్బతింటున్నాయి. మన సినీ ఫీల్డ్లో ఒక మాట అంటుంటారు, చిన్న సినిమాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు పెద్ద సినిమాల వల్ల, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు పెద్ద. ఇక్కడ సేమ్ చిన్న స్కూల్స్ ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళ వల్ల. ఎందుకంటే ఒక సపోజ్ ఓ 10th క్లాస్ వరకు మిడిల్ క్లాసు, హై క్లాస్ అందరూ కలిపి చదువుకుంటారు ఒక స్కూల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు దాకా ఒక 1 year 5 years అందరూ కలిసి చదువుకున్నప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్తో నారాయణకి వెళ్ళాలను, శ్రీ చైతన్యకి వెళ్ళాలని ఉంటుంది. బట్ సంబడి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫీ 1 lakh ఫీజు కట్టలేరు. ఎందుకంటే ఈ ఎంసెట్ లాంగ్ టర్ము, లేకపోతే ఐఐటి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో ఏం చెప్తాడంటే మా ఫ్రెండ్ అక్కడ చదువుకున్నాడు, నేను వేరే ఏ కాలేజీలోని చదవను, నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది, నన్ను ఆ కాలేజీలోనే జాయిన్ చేయమంటాడు. దట్స్ వై పేరెంట్ ఏం చేస్తాడు, వాడు లోన్ తీసుకోవటము, హ్యాండ్ లోన్ తీసుకోవటము, కష్టపడి చదివించి ఇక్కడ స్టేటస్ కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం కాదు, స్టేటస్ కోసం.
ఆ అబ్బాయి అడిగాడు, లేకపోతే వాడు బెదిరిస్తాడు, నేను సూసైడ్ చేసుకుంటాను, నేను కాలేజీకి వెళ్ళను, అయ్యో మనం ఎలాగా కష్టం చేసుకుంటున్నాం, నా పిల్లోడైనా బాగుండాలి, చదువుకోవాలన్న ఒక ఆతృత పేరెంట్స్గా ఉంటుంది ఎవరైనా. ఆ యొక్క పేరెంట్ యొక్క వీక్నెస్ని మనం క్యాచ్ చేయకూడదు, ఏ కార్పొరేట్ కాలేజ్ అయినా సరే. దానివల్ల సమాజ హితం కోసం చేసిన ఈ డిబేటు అందరికీ చేరాలని ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే 2 విషయాల్లో, ఒకటి 2 రాష్ట్రాల్లో కూడా ఒక పేరెంట్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ప్రతి కాలేజీలో కూడా పేరెంట్ కమిటీతో ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రతి కాలేజీలో కూడా నామ్స్ ఉన్నాయి, ర్యాగింగ్ కమిటీ అని ఉంది, డిసిప్లినరీ కమిటీ అని ఉంది, అన్ని కమిటీలు ఉన్నాయి, పేరుకి అన్నీ ఉంటాయి. జస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్లో డిఈఓ గారు వస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, మీకు తెలియదు ఏముందో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళు తీసుకుంటారు, పర్మిషన్స్ వస్తున్నాయి. 1 year తర్వాత ఎవరు దీన్ని మళ్ళీ కాలేజీ ఒక చూడరు, మధ్యలో లాస్ అయ్యేది పేరెంట్స్. ఇక్కడ సార్ చెప్పినట్టు మేనేజ్మెంట్స్ మనం తప్పుబడ్డీ కన్నా గవర్నమెంట్ వ్యవస్థలు ఏదైతే ఉందో ఆఫీసర్స్ ఉన్నారో దీన్ని ప్రతి కాలేజీలో కూడా స్కూల్లో ఉంది పేరెంట్ అసోసియేషన్, అలాగే ఇంటర్మీడియట్లో కూడా పేరెంట్ అసోసియేషన్ పెట్టి ఫీజు నియంత్రణ కమిటీ ఒకటి తీసుకురావాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఫీజు నియంత్రణ అంటే ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా వచ్చింది, స్కూల్స్కి కాలేజీలకి ఒక ఫీజు నియంత్రణ ఉండాలి. ఏ కాలేజీకి ఏ ఫీజు స్ట్రక్చర్ పెట్టాలి, ఎంత పెట్టాలి, అక్కడ ఉన్న ఫెసిలిటీని బట్టి ఫీజు ఫిక్స్ చేయాలి. దెన్ ఓన్లీ పేరెంట్స్ బెనిఫిట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులోకి రావాలి. దెన్ ఓన్లీ ఈ సిస్టమ్ అంతా ఒక రోజులోనే మార్పు అవుతుందని నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది వేళ్లతో బాగా అయిపోయింది. సో దట్ దీన్ని అవ్వాలనుకుంటే ఒక సీఎం స్థాయి నుంచి, విద్యాశాఖ మంత్రి స్థాయి నుంచి, కమిషనర్ స్థాయి నుంచి, అలాగే ఈ అసోసియేషన్ ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్స్ కూడా అందరూ ఇది సమాజ హితం కోసం మనం చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీన్ని స్ట్రీమ్లైన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎడవల్లి వెంకటస్వామి గారు, ఎన్ఎస్యూఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. నమస్తే అండి వెంకటస్వామి గారు. ఒక బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మనం వెంకటస్వామి గారితో మాట్లాడదాం. తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులందుకు కూడా మా యొక్క విజ్ఞప్తి, మేము దీనిపైన అంతా రీసెర్చ్ చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చాము, ఈ చర్చా కార్యక్రమాన్ని చేపట్టాము. సో మీ దృష్టికి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పటికీ కూడా మీ పిల్లలు ఇలాంటి బాధలు ఏమైనా పడుతుంటే కూడా అంటే పెట్టాలని అర్థమవట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క రోజు 4-5 సార్లు గాంధీయా ఉస్మానియానా అని పిచ్చోళ్ళ లెక్క మేము ఆ డెడ్ బాడీలు విగత జీవుల్లాగా పడున్న స్టూడెంట్స్ డెడ్ బాడీస్ మార్చరీల బయట ముక్కలు చేసి వాటిని ఒక తెల్ల గుడ్డలో చుట్టి తల్లిదండ్రులకు అప్పజెప్పే క్రమంలో మేము అక్కడ ఉన్నాము. అది తట్టుకోలేని బాధ. మనకి అలా ఉంటా పేరెంట్స్కి ఎంత ఆ నరకం అనేది మామూలు నరకం కాదు. సో ఆ పేరెంట్స్ ఆ శవాలను ముందు పెట్టుకొని వాళ్ళ పిల్లల డెడ్ బాడీస్ని ముందు పెట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలు అనేటివి నాకు ఇంకా చోళలు అలాగే ఉన్నాయి. మీరు నిజంగా ఈరోజు తల్లిదండ్రులు అందరికీ ఒకటి చెప్తున్నాను, ఏంది అని అంటే, మీరు నిజంగా మీ పిల్లల్ని ఈ కాలేజీల్లో వేస్తే బాగుపడతారు అన్న ఉద్దేశం మీకుంటే ప్లీజ్ 1-2 రోజులు పోయి మీ పిల్లలకి ఏదైతే తిండి పెడతారో ఆ తిండి తినండి. అదే క్లాస్ రూమ్లో 2 రోజులు కూర్చోండి. మీరు కూర్చోగలిగితే మీ పిల్లలు 2 సంవత్సరాలు చదువుకోగలుగుతారు. అండ్ ఇక్కడ ఇంకొక మ్యానిపులేషన్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఈ క్యాంపస్ అని ఒకటి చెప్తారు, ఆ క్యాంపస్ నుండి వీళ్ళు నెక్స్ట్ ఒక 4-5 డేస్ అయిన తర్వాత జాయిన్ అయ్యి ఫీజు కట్టించుకున్న తర్వాత అక్కడ నుండి ఇంకొక చోటకి షిఫ్ట్ చేసేస్తారు. ఈ ప్రాసెస్లో చాలా కష్టమైనటువంటి ఈ ప్రక్రియ ఇది పేరెంట్స్కి. ఎందుకంటే నేను నా పిల్లగాడికి మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని ఒక కాలేజ్లో వేస్తున్నాను. వాడు 4 రోజుల తర్వాత ఈ కాలేజ్ కాదు ఇంకో కాలేజ్ అని చెప్పేసి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతాడు, నో గ్యారంటీ. అండ్ రెండో విషయం ఏంటంటే, అమ్మాయిల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది అసలు. మీరు క్లాస్ రూమ్ చూసారు ఎలా ఉన్నాయి? ఎందుకంటే బయట చెప్పడం కానీ లేదంటే బయట ఒక రూమ్ వరకు చూపించడం, ఒక క్లాస్ వరకు చూపించడం చాలా బాగుంటుంది. అబ్బా కార్పొరేట్ స్కూల్స్ అంటే ఇలా ఉంటాయి, ప్రొజెక్టర్ పెట్టి ఎంత బాగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటుంటారు. నిజంగా అలా ఉంటాయా? నథింగ్. మీరు ఇప్పుడు ఎన్ని కాలేజ్లు చూసారు? శ్రీ చైతన్య మేము ఒక 11 కాలేజెస్ విజిట్ చేసినాము. అందులో నారాయణ, శ్రీ చైతన్య ఈ 2 కాలేజెస్ ఎట్లా ఉన్నాయంటే 1, 2, 3, 4 ఇవన్నీ ర్యాంకులు కాదు, అందులో చనిపోతున్న విద్యార్థుల యొక్క సంఖ్యలను చెప్పుకోవాలి మనం. రిపోర్టెడ్ ఈ 1 అకాడమిక్ ఇయర్లో దాదాపుగా 11 మంది పిల్లలు చనిపోయారు. ఎట్లా చనిపోయారు అని అంటే కరెక్ట్ రీజన్ ఉండదు, పోలీసు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు అయితే అసలు దారుణమైన పరిస్థితి. ఒక అమ్మాయి విజయవాడలో చనిపోయింది. ఆ అమ్మాయి అసలు డెంగ్యూ వచ్చి చనిపోయింది. కాలేజీలో క్లీన్లీనెస్ లేక డెంగ్యూ వచ్చింది. మళ్ళీ ఆ డెంగ్యూకి తోడు ఆ అమ్మాయి బ్లడ్ ప్లేట్లెట్స్ ఆ పీరియడ్స్ టైం అయ్యేసరికి బాగా డ్రాస్టిక్గా పడిపోయేసరికి చనిపోయింది.
కాలేజ్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ అమ్మనేమో మామూలు సాధారణ రైతు కుటుంబం, డబ్బులు తెచ్చి కట్టింది నా పిల్ల మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి. ఆఖరికి 1000 రూపాయలు తక్కువ ఉంటే 2 గంటలు వాళ్ళని నిల్చోబెట్టారు. అట్లాంటి పరిస్థితి కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా అస్సలు మన పిల్లలు కాలేజ్లో పోతే ప్రాణాలతో వెనుకకు వస్తారన్న గ్యారంటీ అయితే అస్సలు లేదు. సో కొన్ని విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ఎవరైతే ఫ్యాకల్టీ లెక్చరర్స్ ఉంటారో, ఒక డెడ్ బాడీ శ్రీ చైతన్య కాలేజ్లో ఒక అబ్బాయి చనిపోయిండు. ఆ రోజు నా ముందుకు ఒకడు వచ్చి నిలబడ్డాడు గాంధీ మార్చరీ బయట. అతని ముక్కుకో మాస్క్ ఉంది. హీ డింట్ వేర్ మాస్క్ బికాస్ ఇట్ ఈస్ అ హాస్పిటల్. హీ వోర్ దట్ మాస్క్ బికాస్ ఫుల్ తాగేసి ఉన్నాడు. వాడు నా దగ్గరికి లెక్చరర్ అని వచ్చేసి మాట్లాడుతున్నాడు. అరే బాబు, నువ్వు లెక్చరర్ పక్కకు తీసుకెళ్ళి అడిగాను అనమాట. ఫుల్ తాగేసి అసలు మా ముందుకు ఎట్లొచ్చి మాట్లాడుతున్నావు? అక్కడ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లలు చనిపోయారు. కాలేజీ వాళ్ళు కనీసం సమాధానం చెప్పడానికి ఒక ఫ్యాకల్టీని కూడా పంపించారు. వీళ్ళంతా 3rd క్లాస్ రౌడీలు. వాళ్ళు ఇప్పుడు లెక్చరర్లు అయిపోయి పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. వీటన్నిటి గురించి కంప్లైంట్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఇచ్చినాము, అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాము, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాము, చీఫ్ మినిస్టర్కి పోయినాయి. అండ్ అన్ఫార్చునేట్లీ మన తెలంగాణలో చీఫ్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకరే, ఆయన 2 పోర్ట్ఫోలియోస్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఆంధ్రాలో కూడా వెళ్ళాల్సిన వాళ్ళందరికీ కంప్లైంట్స్ వెళ్ళినాయి. కానీ ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. ఎందుకు అని అంటే వీళ్ళకు ఒక బలుపు ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్ వాడు మమ్మల్ని ఏం చేస్తాడు అని. అవి ఆన్ కెమెరా నా ముందు నడు, ఏ డిపార్ట్మెంట్కి వెళ్దాం నడు అని చెప్పి నాకు సవాల్ చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా లైవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అవైలబుల్ ఉన్నాయి. మీకేమైనా ఆఫర్ చేశారా వాళ్ళు? డైరెక్ట్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరానే ఆఫర్ చేస్తారు. సార్ రూమ్లోకి రండి అంటే మేము ఆ బ్యాచ్ కాదు, సారీ అండి అని చెప్పేస్తున్నాం. తర్వాత ఏం జరిగింది, ఒక సంఘటనలో మా మీద ఒక 50 మంది దాడి చేసారు. ఆ రోజు పోలీసులు కూడా అక్కడ తప్పు చేస్తున్న వాడిని రికార్డ్ చేయట్లేదు, ఎక్కడన్నా దొరికితే మమ్మల్ని లోపలేద్దాం అనే ఇంటెన్షన్తో మా ముందు కెమెరాలు పెట్టుకొని న్యాయం జరుగుతుంది కదా అక్కడ, అందుకని. అండ్ ఆ రోజు మా మీద దాడి జరిగిన తర్వాత విమెన్ కమిషన్ చైర్మన్ కూడా కాలేజ్కి వెళ్ళింది. ఇన్స్టాంట్లీ వెళ్ళి చూస్తే ఆ కాలేజీల పరిస్థితి ఏందో లైవ్ ఆవిడ అన్ని న్యూస్ ఛానల్స్కి సర్క్యులేట్ చేసింది. ఇవన్నీ చూసి మీ పిల్లల్ని ఏ కాలేజ్లో వేయాలో డిసైడ్ చేసుకోండి. అండ్ వన్ సక్సెస్ స్టోరీ అయితే నేను షేర్ చేసుకుంటాను ఈరోజు. ఒక ఆయన ఆర్టీసీలో డ్రైవర్, వాళ్ళ అబ్బాయి బాగా ఇబ్బంది పెట్టిందంట. నాన్న నేను శ్రీ చైతన్యాలనే చదువుకుంటాను, నేను వేరే దానికి వెళ్ళాను అని అంటే ఇక ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్కి మన వీడియోస్ కొని చూపించారు. ఆ అబ్బాయి ఈ 2 కాలేజీలు తప్ప ఇంకే కాలేజ్ కన్నా వెళ్తాను అని చెప్పేసి ఇప్పుడు హ్యాపీగా రైల్వే జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అండ్ హీ టుక్ సమ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కోర్సెస్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీలీ స్టడీయింగ్. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ హీ విల్ క్రాక్ ర్యాంక్ బికాస్ అతని మీద ప్రెషర్ లేదు. అండ్ ఇంకోటి ఐటీ దాడులు అంటుంటే నాకు నవ్వొస్తుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడవాలి. వీళ్ళ మీద ఐటీ దాడులు అవ్వడం ఏంది, ఆ స్థాయికి వీళ్ళు దిగజారడం ఏంది, ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తున్నాయి? ఎందుకంటే ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినాం, ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఫాలో అవ్వట్లేదు. అన్ని పిల్లల మీద ప్రెషర్ ఎందుకు పెరుగుతుందంటే వాడు జైల్లో ఉన్న ఖైదీల బతుకు చాలా బెటర్. వాడు పొద్దున్నే లేస్తాడు, ఎక్సర్సైజ్ చేసుకుంటాడు, యోగా చేసుకుంటాడు, పనులు చేసుకుంటాడు, సాయంత్రం అవగానే ఒక టైంకి అతని డే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళకి అట్లా లేదు, ఊపిరి కూడా పీల్చుకోలేరు మన పిల్లలు. జైలు ఫార్ బెటర్. అవి జైల్లోకి వేసినట్టుగా తాళాలు వేస్తారు, తిండి సరిగ్గా పెట్టరు. ఒక్కొక్క సందర్భం ఎలాగంటే మేము ఫుడ్ కమిషనర్కి కూడా కంప్లైంట్స్ ఇచ్చినాము. 1000 మంది స్టూడెంట్స్కి ఒకటేసారి ఫుడ్ పాయిజన్ అయింది. అది ఎక్కడ బయటికి కూడా రానివ్వలేదు. ఏంది ఎలా జరిగింది అని అడగడానికి వెళ్తే దాడులు చేస్తారు. కనీసం పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదు. చనిపోయినా కూడా మొన్న ఒక 6 నెలల వరకు కూడా చనిపోయినా కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, పోస్ట్ మార్టం డైరెక్ట్ పంపించేశారు వాళ్ళు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. వెంకటస్వామి గారు, అక్రమ దందా ఎంతగా శ్రీ చైతన్య కాలేజ్లో జరుగుతుందో మనం చూస్తున్నాము. క్రాంతి గారు చెప్పారు, ఒక ఆర్టీసీ కండక్టర్ అండ్ రైతు, ఇలా చాలామంది పిల్లల్ని మా ఉన్నత చదువులు చదివించాలని అనుకుంటారు. కానీ ఇవాళ ఏమైపోతుందంటే ఉన్నత చదువులు కాస్త అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా ఏంటి? బట్ ఇన్ని ఫీజులు కడుతున్నప్పటికీ కూడా 230 కోట్లు ఎగవేతేంటి? తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మీరున్నారు, మరి తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతుంది కదా, మీ నుంచి ఎలాంటి ఫైట్ చేస్తున్నారు? నమస్కారం మేడం, మంచి చర్చ వేదికలను తీసుకున్నందుకు ధన్యవాదాలు. అంటే మేడం, ఇప్పుడు ఈ ఐటీ దాడులు అనేటివి ఈ ఎండాకాలంలో వర్షాలాగా ఉంది మేడం. ఎందుకంటే ఎప్పుడో
వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి రైట్ చేసి ఏదో అంత కొంత అమౌంట్ దొరికింది అనేది అడ్వర్టైజ్మెంట్ చేసి దానికి ఒక ఎండ్ అంటూ ఎప్పుడు రావట్లేదు మేడం. మీరు ఎందుకంటే ఇంతకుముందు కూడా టైమ్స్ ఇట్లాంటివి చాలా జరిగినాయి కానీ దీనికి ఒక ఎండ్ అంటూ లేదు మేడం. 240 కోట్లు ఫ్రాడ్ చేస్తాడు అంటే వాడు ఎన్ని కోట్ల అంటే స్టూడెంట్స్ ని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ని ఎంత స్కామ్ అవుతుందో మనం ఊహించవచ్చు మేడం. ఇవి అంటే రైట్ టైంలో మనం డెబిట్ లో కూర్చున్నాం కాబట్టి రైట్ టైంలో మనం ఇప్పుడు చూడండి మేడం, అడ్మిషన్స్ టైం ఇది. ఇక్కడ అడ్మిషన్స్ టైంలో ఈ అడ్వర్టైజ్మెంట్ పాలసీని కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ రెగ్యులేషన్ కానీ తీసుకురాగలిగితే ఇప్పుడు ఈ జరిగిన ఇదంతా కూడా అయిపోతుంది మేడం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ టైంలో ఏదైతే పిఆర్ఓ సిస్టమ్ ఉంటుందో ఆ పిఆర్ఓ ఇంటికి వెళ్ళి ఒక పేరెంట్ ని మాట్లాడి స్టూడెంట్ ని మాట్లాడి వాడిని మైండ్ వాష్ చేసి ఈ రోజు రేపు నువ్వు నా కాలేజీలో చదవకపోతే, నువ్వు నా కాలేజీలో జాయిన్ కాకపోతే ఇక మీ పిల్లోడి జీవితం వేస్ట్, మీ పిల్లోడు లేడు అని, లేకపోతే ఎంపీసీ బైపీసీ చదివితే కేవలం నారాయణకి వెళ్ళాలి, కామర్స్ లో తీసుకుంటే నువ్వు అవినాష్కో లేకపోతే ఇంకొక కాలేజ్కో వెళ్ళాలి, మీరు ఇక్కడ చదువుకోకపోతే మీ లైఫ్లే లేవు, మీరు ఇక మీ లైఫ్ వేస్ట్ అన్నట్టు వీళ్ళు ఏదైతే ప్రాపగండా చేస్తారో ఆ ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి ముందు వీళ్ళందరినీ ఇక్కడ నుంచి మనం దీని నుంచి బయటికి తీసుకురావాలి మేడం. ఇది రైట్ టైం అని నేను భావిస్తాను. నాకు తెలిసి 200 కోట్లు దొరకటం లేకపోతే 5 కోట్ల క్యాషే కాదు మేడం, వాళ్ళు ఈ ఇయర్ లో లాస్ట్ ఇయర్ నుంచి కూడా దేశవ్యాప్తంగా విస్తరించున్నారు. ఓన్లీ తెలంగాణ ఆంధ్రకి పరిమితం కాకుండా ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వాళ్ళ ఈ విస్తరణ, ఈ కార్పొరేట్ సిస్టమ్ అనేది మొత్తం స్ప్రెడ్ డౌన్ అయిపోయింది మేడం. ఇక్కడ ఈ రెగ్యులేషన్ యాక్ట్స్ మేడం, అంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే పిఆర్ఓ సిస్టమ్ కానీ లేకపోతే ఇవి తీసుకొస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నేను యాజ్ అ స్టూడెంట్ లీడర్ గా నేను ఫీల్ అవుతాను మేడం. ఇక్కడ కూడా మళ్ళీ 1971 BIE ఫార్మేషన్ దగ్గర నుంచి కూడా అర్బన్ కి ఒక ఫీజు, రూరల్ కి ఒక ఫీజు, మున్సిపాలిటీలో ఒక ఫీజు ఉంటే కూడా చాలా అంటే ఉపశమనం ఉంటుంది మేడం పేరెంట్ కి. కానీ అట్లా తీసుకోరు కదా కాలేజ్ లో. మీరు ఇదే అని చెప్పి మీకు ఇంత ఫీజు, వాళ్ళు రిచ్ అని చెప్పి వాళ్ళకి అంత ఫీజు తీసుకోరు కదా. ఎవరైనా సరే అందరికీ ఒకటే బాధుడు. అసలు వాస్తవానికి ఇంటర్మీడియట్ ఫీజు అనేది ఉన్నప్పటికీ కూడా సార్ ఫాలో అవుతున్నారా? పోనీ గవర్నమెంటే ఫాలో అవ్వట్లేదు కదా. ఇంటర్మీడియట్ ఫీజు అనేది 2300, 2400 మేడం. దానికి మించి కొన్ని లక్షలు, ఎన్ని లక్షలు వస్తాయో మీరు మనం ఈ ఐటీ రేట్ చూస్తే అర్థమవుతుంది. కోట్లు. కాకపోతే గవర్నమెంట్ లో ఉన్నాం సరే. ఇప్పటి వరకు ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే ఇక రాబోయే ఏదైతే టైం పీరియడ్ లో ఉందో మేము అంటే గవర్నమెంట్ పరంగా కొన్ని ఎడ్యుకేషన్ పాలసీస్ మీద మేము అంటే ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తోటి మొన్న మా ఎడ్యుకేషన్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత సభ్యులంతా కూడా తీసి ఒక యాక్ట్ ని రెడీ చేస్తున్నారు మేడం. దానికి సంబంధించిన మేధోమథనం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇటువంటివి కాకుండా మీరు ఇప్పుడు క్రాంతి గారు కూడా అన్నట్టు ఒక క్యాంపస్ అడ్మిషన్ తీసుకున్నాక ఒక క్యాంపస్ చెప్తారు, తర్వాత ఒక క్లాస్ చెప్తారు, తర్వాత ఏసీ అంటారు, తర్వాత నాన్ ఏసీ అంటారు, లేకపోతే పిల్లల్ని ప్రెజరైజ్ చేసి కుక్కర్ లాగా వాళ్ళని పెట్టి వాళ్ళని అక్కడ చంపేసే విధానం ఏదైతే ఉందో ఈ అన్నిటికీ స్వస్తి చెప్పాలనే ఆలోచన కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది మేడం. రైట్, మళ్ళీ మాట్లాడదాం వెంకటస్వామి గారు. ఒక కాల్ చూద్దాం. వినీత లైన్ లో ఉన్నారు. హలో వినీత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రామ్నగర్ నుండి. ఏంటండి? రామ్నగర్ నుండి. ఓకే, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్కూల్లో ఫీజు ఎక్కువ ఉంది మేడం. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఇంతకీ కొంచెం తగ్గించాలి. వాళ్ళు చాలా ఎక్కువ ఉంది మేడం. ఎల్కేజీ నుండి మరి మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు చెప్తారా ఒకసారి? రామ్నగర్ లో చేపల మండి దగ్గర కాన్వెంట్ స్కూల్ అండి. కాన్వెంట్ స్కూల్, ఓకే. అక్కడ కూడా ఫీజులు అలాగే ఉన్నాయా? 10 ఫీజులు అండి, చాలా చాలా ఉందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? ఫీజుల గురించి మేడం కొంచెం
తగ్గించాలి వాళ్ళు, మీరు మాట్లాడితే బాగుంటుందని. రైట్ సార్. సతీష్ గారు, ఏంటి పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లోనే చదువుకుంటేనే చదువు అబ్బుతుందా, లేకపోతే మామూలు స్కూళ్ళలో చదువుకుంటే రాదా? మనం ఇప్పుడు ఓన్లీ శ్రీ చైతన్య అని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వినీత కాల్ చూస్తుంటే మిగతా కాన్వెంట్ స్కూళ్ళల్లో కూడా, ఓవరాల్గా అన్ని స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఇలాంటి ఫీజుల మోత బాదుతూనే ఉన్నారు. యాక్చువల్గా అంటే తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 30,000 కోట్ల బడ్జెట్. ఒక కాల్ తర్వాత చూద్దాం సార్. రాజేష్ లైన్లో ఉన్నారు. హలో సార్. మేడం చెప్పండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి. ఇక్కడేనా? వైజాగ్. వైజాగ్ నుంచి. ఓకే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఈ స్కూల్స్ లో, ఇప్పుడు క్రాంతి గారు ఏదైతే చెప్పారో, స్కూల్స్ లో జరిగేవి వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఏ రకంగానూ ముందుకు రావట్లేదండి. అస్సలు పట్టించుకోవట్లేదు. కేవలం వాళ్ళ కమ్యూనిటీ ఆస్పెక్ట్ తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లోనేమో కార్పొరేట్ కల్చర్ కోసం అలవాటు పడిపోయిన పేరెంట్స్ కి సపోర్ట్ గా వాళ్ళు నిలబడటము. పిల్లలు చచ్చిపోయినా సరే, ఇప్పుడు క్రాంతి గారికి ఆఫర్ చేయబోయారని, ఆయన మీద దాడి చేయబోయారని అంటూ ఎంతైతే నిజముందో హైదరాబాద్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ లో ఇది జరుగుతుందండి. ఆ సతీష్ గారు ఎన్నో సందర్భాల్లో ఆయన మెంటార్ గా స్టూడెంట్స్ కి ఈ రకంగా బాగుంటది, ఈ రకంగా మీరు ఫీల్ కాకండి, స్ట్రెస్ ఫీల్ కాకండి అని సతీష్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటాను నేను. మీరు వెంటపడమాకండి, పిల్లల్ని వాళ్ళకు వదిలేసేయండి, వాళ్ళ ఇష్టానికి చదువుకోనివ్వండి ఫస్ట్, తర్వాత మీరు మిగతా మీ ఆలోచనలు చెప్పండి పిల్లలకి అని చెప్తున్నా సరే, వీళ్ళు ఈ కేవలము మీరు చూసుకుంటే ఆఖరికి ప్రైవేట్, సో మన చైతన్య నారాయణ కాకుండా సాంఘిక సంక్షేమ హాస్టల్లో కూడా క్రాంతి గారికి మిగతా వాళ్ళకి ఐడియా ఉన్నాడు, సుగాలి ప్రీతి కేసు అండి. ఆమెని ఆ హాస్టల్లోనే రేప్ చేసి చంపేశారు. అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ కి కొంచెం చిత్తశుద్ధి లేదు. అదేమంటే మేము సింగపూర్ లాగా తయారు చేస్తామని ఒకళ్ళు, ఏపీ సీఎం ఆయనేమో మేము ఇంకా అది చేస్తామని చెప్పి, తెలంగాణ సీఎం ఇంకో రకంగా చేస్తామని చెప్పి, కానీ మన స్టాండర్డ్స్ ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, పిల్లలకి రక్షణ ఏ రకంగా కల్పించాలి, ఈ ఆస్పెక్ట్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. కనీసం విదేశాల్లో చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది, పిల్లలకి వాళ్ళు ఎంత ఫ్రీడమ్ తో చదువుతున్నారు అనే కాన్సెప్ట్ వీళ్ళు మర్చిపోతున్నారండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని సంఘాలు, స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు, పెద్దల మేధావులు కావచ్చు, దీన్ని ఖండించి ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకుంటే తప్పించి దీన్ని ఇటువంటి పిల్లలు చనిపోవటాలు ఇవన్నీ కూడా మార్చుకోలేమండి. అవి ప్రభుత్వాలన్నీ లొంగిపోయి, కార్పొరేట్ వాళ్ళు ఇచ్చే డబ్బులకి లొంగిపోయి ఈ రకంగా పిల్లల చావు కారణమవుతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అందరు మేధావులు కూడా ఒక నిర్ణయం తీసుకుని, తప్పకుండా ఇప్పుడు చర్చా కార్యక్రమం కూడా మేము దానికోసమే చేపట్టాము. తప్పకుండా దీని గురించి మనం అందరం కూడా ఫైట్ చేద్దాం. నెక్స్ట్ కాల్ చూసిన తర్వాత సతీష్ గారితో మాట్లాడదాం. మద్దిలేటి గారు, హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటి? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మేడం, యాక్చువల్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్స్ మేడం. మేడం, యాక్చువల్లీ కార్పొరేట్ సిస్టమ్ అనేది పిల్లలకు కానీ, అక్కడ వర్క్ చేసే టీచర్స్ కానీ, కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం, అక్కడ పిల్లలకు కానీ, అక్కడ వర్క్ చేసే టీచర్స్ కానీ హెవీ ప్రెజర్ మేడం. కనీసం వాళ్ళకి ఇప్పుడు టీచర్ అనేవాడు వాళ్ళకి టీచింగ్ యాక్టివిటీస్ తప్ప రిమైనింగ్ అంటే అడ్మిషన్ చేయించాలి, క్విజ్ టార్గెట్ చేయించాలి వాళ్ళకి. మెయిన్ వాళ్ళకి ఇవే ఫస్ట్ టీచింగ్, సెకండరీ టీచింగ్ అయితే సెకండరీ, మెయిన్ అడ్మిషన్స్, ఫీజ్ ఫాలో అప్, డైలీ టార్గెట్ ఇంత తీసుకొని రావాలి నువ్వు క్లాస్ నుంచి, నీ ఫీజ్ ఇంత టార్గెట్ డైలీ, నువ్వు ఇన్ అడ్మిషన్ చేయించాలి, లేకపోతే శాలరీ హోల్డ్లో పెట్టేస్తారు మేడం. యాక్చువల్ ఖచ్చితంగా అడ్మిషన్ చేయించకపోతే శాలరీ హోల్డ్, ఫీజు టార్గెట్ రీచ్ కాకపోతే శాలరీ హోల్డ్. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఏం చేస్తారంటే నెక్స్ట్ మాట్లాడతారు. హలో సార్, వినపడుతుందా మీకు? సార్ వినపడుతుంది. మీరు ఎక్కడ పని చేస్తున్నారు సార్? అవి ఇంకా వద్దులేండి బయటికి. ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పారు శ్రీ చైతన్యలో నేను పని చేస్తున్నానని చెప్పారు, కరెక్టేనా? అవునవును సార్. చెప్పండి సార్, మీలాంటి ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రైమ్ నేను ఈ డిబేట్ చేయడానికి కారణం ఏంటంటే, మనం మౌనమే అంగీకారం అన్నట్టు చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు కానీ విద్యా సంస్థల పేర్లు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సమాజ హితం కోసం ఈ చర్చా కార్యక్రమం పెట్టింది మీలాంటి వాళ్ళ కోసమే. ఇప్పుడు మనం
కార్పొరేట్ విద్యా సంస్థల్లో నిజంగా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా చూస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఐఐటి క్లాసులు తీసుకుని మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6-7 వరకు కూడా క్లాసులు తీసుకుంటున్నారు అనమాట. అంటే రెస్ట్ ఉండదు వాళ్ళకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమో కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి స్టాండింగ్లో బ్యాక్ పెయిన్ వస్తుంది, స్ట్రెస్. రేపు క్లాస్ తీసుకోవాలంటే ముందు రోజే సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. ఇందాక సతీష్ గారు చెప్పినట్టు ఇక్కడ స్టూడెంట్స్కి మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండాలి క్లాస్ రూమ్కి వెళ్ళే ముందు. అట్ ది సేమ్ టైం ఫ్యాకల్టీకి కూడా అదే మైండ్ సెట్తో వస్తే బోత్ ఆర్ ఇన్వాల్వ్ అయితేనే ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే మిస్ అయిందో టీచింగ్ కానీ అటు స్టూడెంట్స్కి కానీ 2 ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందాక మీరు చెప్పారు మార్కెటింగ్, ఇప్పుడు మీరు నాన్ టీచింగ్ అనుకుంటాను నాకు తెలిసి. మీ శాలరీ హోల్డ్ చేశారన్న బాధతో మీరున్నారు, కొన్ని చెప్పలేకపోతున్నారు. బట్ మీ భయం మీకు ఉండొచ్చు. కానీ సమస్య ఏంటంటే అంతా కూడా టార్గెట్ బేస్డ్లోనే ఉంటుంది. అన్ని కార్పొరేట్ కాలేజీలు, శ్రీ చైతన్య నారాయణనే కాదు, ఈవెన్ అవినాష్ కాలేజ్ కానీ చాలా కాలేజీలన్నీ కూడా టార్గెట్ బేస్డ్లో ఉంటున్నాయి. ఒక ఎంప్లాయీ అడ్మిట్ అయిన తర్వాత మీ చుట్టుపక్కల కానీ మీ ఏరియాలో కొన్ని కాలేజీలు సీట్లు తీసుకొస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తాం, నువ్వు అది రీచ్ అయితేనే నీకు శాలరీ పే చేస్తాం, అదర్వైజ్ ఈ మంత్ శాలరీ హోల్డ్ అవుతుంది. తద్వై మీరు మీ టైం కంటే ఎక్కువ పనిచేసి మీ బంధువులను చుట్టాలను వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని చాలా బాధలు పడుతున్నారు. అందుకనే ఈ చర్చ్ ద్వారా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి కూడా సీఎం గారి హ్యాండిల్ చేస్తున్నారు. వారికి చర్చ్ ద్వారా బిహాఫ్ ఆఫ్ పేరెంట్స్ తరపున మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి కాలేజీకి కూడా ఒక పేరెంట్ కమిటీ వేయండి. ఆ పేరెంట్ కమిటీతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ కూడా కమిటీ వేయండి. కాలేజీ టైమింగ్స్ని రెడ్యూస్ చేయండి. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 4 o'clock వరకు. లంచ్ బ్రేక్ పెట్టండి ఒక 1 hour. తర్వాత స్పోర్ట్స్ కండక్ట్ చేయండి. సాటర్డే సండే సెలవులు ఇవ్వండి వాళ్ళకి. అలాగే ఫ్యాకల్టీకి కూడా మినిమం 4 classes, మార్నింగ్ ఒక 2 classes, ఆఫ్టర్నూన్ ఒక 2 classes. ఎందుకంటే వెదర్ ఉమెన్ ఫ్యాకల్టీ అయినా మెన్ ఫ్యాకల్టీ అయినా కానీ వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్లో రిలీఫ్ కావాలంటే డైలీ ఒక 4 classes తీసుకోవాలి. వాళ్ళకి 1 lakh శాలరీ ఆఫర్ చేస్తున్నారు, 9 or 10 classes ఇస్తున్నారు. ఒక 4 years పనిచేసేటప్పటికి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, మన మైగ్రేన్, హెడేక్, బ్యాక్ పెయిన్ వస్తున్నాయి. ఇక్కడ సంపాదించిన 10 లక్షలు 20 లక్షలు రేపొద్దున వాళ్ళ సర్జరీకి దానికి నీ ఆపరేషన్స్కి ఉపయోగిస్తున్నారు. రీసెంట్లీ నేను కూడా నేను మన ప్రైమ్ 9కి వచ్చారు, ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళకి బ్యాక్ పెయిన్ చేయాలి, ఆవిడ ఫ్యాకల్టీ ఇన్ సమ్ శ్రీ చైతన్య కాలేజ్ ఆర్ నారాయణ కాలేజీలో. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి టైంని రెడ్యూస్ చేయటం. మన యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అర్బను, సెమీ అర్బను, సిటీస్, ఈ 3 ఏరియాలని కంపేర్ చేసుకుని ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ ప్రాంతాలు వద్దు, కంపల్సరీ ఫీజుని రెగ్యులేట్ చేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలాగైతే చేస్తుందో ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి కూడా ఏరియా వైజ్ అర్బను, సెమీ అర్బన్ అంటే మున్సిపాలిటీలు కానీ పంచాయతీలో కానీ సిటీలో కానీ ఒక ఫీ స్ట్రక్చర్ని డిసైడ్ చేసి ఇంకా ఆ ఫీజుకి మించి ఇంకా ఏ ఫీజు తీసుకోకూడదు. లైబ్రరీ ఫీజు కానీ ల్యాబ్ కానీ అది ఫిక్స్ చేయడానికి పేరెంట్స్ ఉండాలి. ఆ కమిటీలో లోకల్ బాడీస్ ఉండాలి, లోకల్ పొలిటీషియన్స్ ఉండాలి, ఆ ఏరియా సర్పంచ్ ఉండాలి, ఎమ్మెల్యే ఉండాలి, ఎంపీటీసీ ఉండాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండాలి. ఆ కమిటీ వేస్తే ప్రతి 3 నెలలకి కమిటీ ఫామ్ అయ్యి ఆ కాలేజీ జరుగుతుందా. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్లో ఉంటుంది గవర్నింగ్ బాడీ అని. ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం. డిగ్రీ కాలేజెస్లో ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే ఫ్యాకల్టీని అపాయింట్ చేయాలంటే డైరెక్ట్గా కాలేజీ తీసుకోవడానికి లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. డిగ్రీ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ కూడా యూనివర్సిటీయే ఫిక్స్ చేస్తుంది, దాని ప్రకారమే తీసుకోవాలి. ఈ సిస్టమ్ని ఇంటర్మీడియట్ కూడా అప్లికేబుల్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్య మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి ఆత్మహత్యలు తగ్గుతాయి. ఇటువంటి క్రాంతి కుమారులు కానీ అటు సతీష్ గారు వీళ్ళందరూ కూడా సామాన్య మానవుడికి స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ అందాలనేది వీళ్ళు తాపత్రయం పడుతున్నారు. పడాలంటే 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రైమ్ 9 ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా ఒక పొలిటికల్గా నిర్ణయం తీసుకుని ఒక కమిటీని ఫామ్ చేసి అసలు ఏమేమి లోపాలు జరుగుతున్నాయి, కార్పొరేట్ కాలేజీలకి నాన్ కార్పొరేట్ కాలేజీలకి వ్యత్యాసాలు ఏమున్నాయి. నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యలో కొన్ని చిన్న కాలేజీలు పెడుతున్నారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకుండా దానికంటే 50% తక్కువ ఫీజుతో మంచి చదువు చెప్తున్నారు. ఇదే 100% ఫీజుతో వాళ్ళు స్ట్రెస్తో చెప్తున్నారు. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అప్పుడు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి సీఎం ఉండగా ఈ స్కాలర్షిప్ స్కీమ్స్ పెట్టినప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి స్టడీ చేసి వచ్చారు. ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కార్పొరేట్ కాలేజీలు కూడా
అందరికీ స్కాలర్షిప్ ఇచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ చాలా ఫ్రీ అయిపోయింది అన్నమాట. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా చదువుకోవటం, స్కాలర్షిప్ దానివల్ల వేస్ట్ అవటం, బ్యాక్లాగ్స్ ఉండటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ కానీ కంపల్సరీ టైమింగ్స్ని రెడ్యూస్ చేయాలి, ఫీ స్ట్రక్చర్ని రెడ్యూస్ చేయాలి, ఏరియా వైజ్ ఫీ స్ట్రక్చర్ పెట్టాలి, పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషన్లో స్ట్రెస్ లేని మేనేజ్మెంట్ ఉంటుందో ఇంటర్మీడియట్ కూడా అదే సిస్టమ్ ఉంటే డిగ్రీకి వెళ్ళినా ఇంజనీరింగ్కి వెళ్ళినా ఆ స్టూడెంట్ ఒక ఫ్రీ మైండ్తో కనుక చదువుకుంటే వాడు ఏం చదవాలనుకుంటున్నాడు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఆత్మహత్యలు తగ్గుతాయి, పేరెంట్స్కి డబ్బులు బాధ తగ్గుతుంది, పేరెంట్స్ అప్పులు బాధ కూడా తగ్గుతుంది అనేది ఈ రెండు రాష్ట్రాల సీఎంలకు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆర్జేడీలు అందరికీ విన్నపం చేస్తున్నాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీని కనుక మీరు గాలికి వదిలేస్తే రాబోయే రోజుల్లో ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల సమాజం అంతా ఇబ్బంది పడుతుంది. రైట్, బ్రేక్ తర్వాత మాట్లాడదాం వెంకటస్వామి గారు. అయితే కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ పైన అలాగే శ్రీ చైతన్య సంస్థల్లో జరుగుతున్న దోపిడీ పైన పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే ప్రైమ్ నైన్ ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. డిబేట్ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా కూడా మీరు మీ ప్రాంతాల్లో ఈ సమస్యల్ని కనుక ఫేస్ చేస్తుంటే తప్పకుండా లైవ్లో ఉన్నంత వరకు మాకు కాల్ చేసి మీ సమస్యని మాతో పంచుకోండి. టేక్ ఎ బ్రేక్. తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులందరికీ కూడా ప్రవేశపెడుతుంది. మేము కంటిన్యూగా చర్చా కార్యక్రమాలు కూడా చేపడతాము. మీ దృష్టికి ఇలాంటివి ఏ వచ్చినా కూడా తప్పకుండా మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. మీ అందరి తరఫు నుంచి ప్రైమ్ 9 ప్రత్యేక చర్చా కార్యక్రమాలు చేపట్టి మేము ఫైట్ చేస్తున్నాం మీతో. సరే, చర్చను చేపడదాము. చర్చలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు క్రాంతి కుమార్ బంద్లా, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్ గారు, అండ్ డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ 9, అండ్ డాక్టర్ అల్లాడ సతీష్ గారు, ఐఆర్ఎస్సి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. సార్ సతీష్ గారు, మనం చూస్తున్నాము అండ్ మనము డిబేట్లో కూడా మనము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా చాలా మాట్లాడుకుంటున్నాము. మీరు చాలా మటుకు తల్లిదండ్రులని వాళ్ళ పిల్లల్ని కూడా హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటి డిబేట్స్ కూడా మీరు చాలా చేశారు, చూసాము. బట్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్లో అవగాహన అనేది ఎందుకు రావట్లేదు? ఫీజుల దందా పేరుతో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు, అటు వాళ్ళు ఫీజులు కట్టకుండా అవినీతి ఎంత జరుగుతుందో మనం చూస్తున్నాము. అండ్ రీసెంట్గా 230 కోట్లు కూడా కట్టకుండా ఐటీ రైట్స్ నుంచి తప్పించుకున్న దాఖలాలు చూసాం. సో మీ విశ్లేషణ దీనిపైన? లేదంటే దీన్ని రెండు రకాలుగా చూడాలండి. ఒకటి స్టూడెంట్స్ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఒకటి చూడాలి, రెండోది వచ్చేటప్పుడు గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి దాన్ని. సో స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటేనంటే, ఇప్పుడు మనిషికి రెండే ఉంటాయండి, ఒకటి ఆశ, ఇంకొకటి భయం. ఈ రెండిట్ల మధ్యన మనిషి జీవితం, అంతే కదండి మనం ఎలా చూసినా. సో జనరల్గా ఏంటంటే మనకు అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి ఇలాంటి దేశంలో ప్రతి 100 మందికి ఒక 4-5 మాత్రమే మంచి మంచి అవకాశాలు వస్తాయి, అంటే సీట్లు కానీ లేకపోతే జాబులు కానీ. ఇది ప్రతి తల్లిదండ్రులకి పాపం మంచి పిల్లవాడికి మంచి సీట్ రావాలనో లేకపోతే మంచి ఉద్యోగం రావాలని అనుకుంటారు, తప్పేం లేదండి అది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటేనంటే జనరల్గా వీళ్ళకి పేరెంట్స్కి అంత అవగాహన ఉండదండి. అంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఏ క్యాంపస్లో ఏ ర్యాంకులు వచ్చినాయి, అసలు ఏ టీచర్ చెప్పాడు, లేకపోతేనేమో ఈ చిన్న చిన్న బ్యాచ్ల వాళ్ళ దగ్గర కూడా సమానంగా డబ్బులు తీసుకుని వీళ్ళకి లో క్వాలిటీ ఫ్యాకల్టీ పెట్టడం, లేకపోతే సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఒక పెద్ద టాప్ సెక్షన్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డబ్బులను అక్కడ పెట్టి ఎక్కడో రూమ్లో పెట్టి వాళ్ళని ఒక అపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇదంతా బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అంత డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదండి, అంటే క్యాంపస్ వైజ్ అండర్స్టాండింగ్ ఉండదు. సో ఉండదు కాబట్టి సార్ మా అబ్బాయి కూడా ర్యాంక్ రావచ్చు అన్నటువంటి ఆశ ఏదైతే ఉంటుందో ఆశ, రాకపోతే ఇబ్బంది పడతాడన్న భయం. ఈ రెండు రకాలుగా ఆలోచించి ఏం చేస్తారంటేనంటే అపోజ్ చేసి డబ్బులు కట్టేస్తాడు. ఎందుకంటేనంటే జనరల్గానే పేరెంట్స్కి పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, అబ్వియస్గానే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మారి, సో ఇది వచ్చేస్తుందిలే, మనోడు కూడా తెలివైనోడే, ఆడెవడికో మన ఇంటి పక్కడికి వచ్చింది, ఆ చుట్టానికి వచ్చింది అన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆశ మరింత ముందుకు తీసుకెళ్ళి కాన్ఫిడెంట్గా వస్తుందిలే, మనం అప్పు చేసినా కూడా మనకి డబ్బులు వెనక్కి వస్తాయి, రేపు పొద్దున వీడేదో మంచి ఉద్యోగం మంచి కాలేజ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు జాయిన్ చేస్తారు. సో వాళ్ళు జాయిన్ చేయడంలో ఒక అమాయకత్వం, ఒక ఆశ, ఒక భయం తప్ప ఏం లేదు అక్కడ. అది ఎవడైనా అదే పని చేస్తాం, మీరు నేను కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. మన ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా రాదు వీడికి చిన్న స్కూల్ అని అనుకోం మనం. సో పెద్ద ఇన్స్టిట్యూట్ అంటే ర్యాంకులు వచ్చినాయంటే టీవీలో కనపడుతున్నాయి కదా అని రకరకాలుగా అనుకుంటారు. రెండో పర్స్పెక్టివ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద చూడాలి తప్ప, ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టాడు అంటే ఇప్పుడు మనం ఎవరిని అనాలి, గవర్నమెంట్ అనాలి. తప్పు చేసి ఎట్లా అంతా పట్టుకోవాల్సి నువ్వు కదా,
తప్పు చేసిన వాడిని మీరు ఎన్నిసార్లు ఇప్పుడు మింటూ ట్యాక్స్ ఎగ్గొట్టామని 10 సార్లు అంటాం వల్ల ఎగ్గొడతాను నేను, నాకు అవకాశం ఉంటే ఎగ్గొడతానని చెప్తాడు. మీరు నేను కూడా అవకాశం ఉంటే క్రైమ్ చేస్తాం, మర్డర్ చేస్తాం. ఒక్కొక్క మనిషి 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పండి గవర్నమెంట్ అఫీషియల్గా. సంవత్సరంలో ఒక్కొక్కటి ఎంతమంది అంటే మీరు ఎప్పుడైతే వెసులుబాటు ఇచ్చారో పర్సనల్గా సామాజికంగా ఉన్నటువంటి విషయాల్లో ఆటోమేటిక్గా ప్రతి కూడా చేస్తాడు. అందువల్ల చైతన్యానో నారాయణనో లేకపోతే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఈ విషయంలో మనం తప్పు పట్టవలసిన అవసరం లేదండి. వాళ్ళకి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది, లాయర్ చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఎందుకు సరిగా చేయట్లేదు అన్న విషయాన్ని మనం అడగాలి తప్ప వాడిని ప్రయత్నాన్ని ముందుండి నడిపిస్తే సమాజ హితం కోసం మేము కూడా ముందడుగు వేస్తాం. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడిపైన ప్రైమ్ నేని ప్రత్యేక కార్యక్రమాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ చర్చ కార్యక్రమాన్ని చేపట్టింది. ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తున్న సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి, మీ వాయిస్ని రేస్ చేసి మాకు వినిపించండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. క్రాంతి కుమార్ లైన్లో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలా? ఒంగోలు మేడం. ఓకే మేడం, ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడినా సరే కార్పొరేట్ స్కూల్లో ఇంత ఫీజులు వస్తున్నాయి, అంత ఫీజులు పెడుతున్నారు, దాని గురించి డిబేట్ చేస్తున్నారు. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఆ కార్పొరేట్ స్కూల్లో అవాయిడ్ చేయడానికి మీరు ఒక గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి మాత్రమే ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి అని ఒక ఆలోచన చేసి కేంద్రం తోటి కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ఆలోచన చేసి ఆ రీతిగానే చేస్తే ఆటోమేటిక్ గా కార్పొరేట్ స్కూల్స్ ని వదిలేసి మా గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తారు. దాని వలన వాళ్ళకి మంచి విద్య అందుతుంది కూడా, వాళ్ళు తక్కువ ఖర్చుతో కూడా. ఇప్పుడు ఈ రోజు ఒక పేరెంట్ వచ్చేసి పక్కన చైతన్యాలు చదివిస్తున్నాం, మన గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిస్తున్నాం మన పిల్లలు అంటే మనల్ని నామోషిగా చూస్తున్నారు. దానివల్ల ఫీజు కట్టలేకపోయినాక సరే వాళ్ళని కార్పొరేట్ స్కూల్స్ లో చదివించాల్సి వస్తుంది. కానీ ఆ నామోషి తగ్గాలంటే ఆటోమేటిక్ గా ఇది ఫీజులు వాళ్ళకి తగ్గితే ఆటోమేటిక్ గా స్ట్రెంత్ లేకపోతే ఆటోమేటిక్ వాళ్ళే తగ్గిస్తారు. గవర్నమెంట్ ఈ సైడ్ నుంచి కేవలం గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్ని సంవత్సరాలు స్టడీ సర్టిఫికేట్లు చూసి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ పోస్టులకు ఇవ్వాలి అని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఈ రోజు తర్వాత రోజులకైనా సరే, తర్వాత జనరేషన్స్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి మంచిగా డెవలప్ అవ్వాలి, మా అక్కడే చదవాలి అని ఒక ఆలోచనతోటి వాళ్ళు పేదవాళ్ళు కానీ మెసేజ్ ఇచ్చారు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంది, లేదంటే మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఈ కార్పొరేట్ సంస్థల్లో? ఏమైనా సమస్యలు ఉంటే మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ స్కూల్స్ కి పంపించాలనంటే పక్కన వాళ్ళ వలన మనం చులకన అవుతాం. వాళ్ళ పిల్లలు అలా చదువుతున్నారు, మన పిల్లలు ఈ స్కూల్స్ లో చదువుతున్నాం చులకన అవుతాం. అంత ఫీజు మనం పే చేయలేకపోతున్నాం, కానీ ఆ ఫీజు పే చేయలేకపోయినా ఎంతో కష్టపడైనా సరే అది కట్టాల్సి వస్తుంది, ఇబ్బందులు పడతా. రైట్ సతీష్ గారు విన్నారు క్రాంతి కుమార్ వాయిస్ ఏంటనేది. అంటే మనము ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది కదా, ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే ప్రైవేటైజేషన్ మనకి వచ్చిన తర్వాత అండి టూ మెనీ రిస్ట్రిక్షన్స్ కూడా ప్రైవేట్ వాటి మీద పెట్టలేము, దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ యాక్చువల్గా దీనికి ముందుగా స్టాలిన్ గారు ముందుకు వచ్చి ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్లో ఆల్రెడీ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 5% ఆఫ్ ది సీట్స్ ఇద్దామని చెప్పేసి మధ్యప్రదేశ్లో కూడా ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, ఒక రకంగా అది డెఫినెట్గా కొంత ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, డెఫినెట్గా అది మంచిదే. బట్ జనరల్గా ఏంటంటేనంటే జాబ్స్లోను వాటిలోనూ కాదు కానీ సీట్స్లోను అడ్మిషన్లోనూ ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మంచిది అవుతుందండి. జాబ్స్ వచ్చేటప్పటికి వేరే యాంగిల్ కూడా ఉంటుందండి దాంట్లో మనకి, అది మనం దట్ ఈజ్ వన్ ఇష్యూ అండి. సెకండ్ ఇష్యూ వచ్చేటప్పటికి ఇప్పుడు రైడ్ జరిగింది, అమౌంట్ పట్టుకున్నారో లేకపోతే దీనికి ఏంటి బ్లాక్ మనీ వైట్ మనీ అన్న దానికి ఏంటంటే మిగతా దేశాల్లో ఏం చేస్తారంటేనంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్లో కూడా నేను క్లోజ్గా చూశాను, నేను వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు ఫీజు ఏం చేస్తారంటేనంటే ఒకసారి స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఫీజు ఫిక్స్డ్ ఉంటుంది, దాన్ని మార్చడం కుదరదు, తగ్గించడం పెంచడం కుదరదు. ఒకసారి పెట్టిన తర్వాత అంటే ప్రతి ఓడు ఫీజు ఎలా కట్టాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందులో పెట్టాలండి. సో క్యాష్ అనేది ఇవ్వడం జరగదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటేనంటే మనకి క్యాష్లో కొంత అమౌంట్ తీసుకోవడం వల్ల మీకు ఈ బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి స్కూల్లో కూడా, ఇండియాలో ఉన్న ప్రతి స్కూల్లో, రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా జాయిన్ అయిపోయిన వెంటనే నీ స్టూడెంట్ కెపాసిటీ స్ట్రెంగ్త్ అంత పర్మిషన్ వచ్చింది, ఆ పర్మిషన్ తగ్గట్టుగా స్టూడెంట్ నేమ్స్ ఏంటి, వాళ్ళు ఫీజు అంత పే చేశారు, వాళ్ళకు ఉన్న డీడీ నెంబర్ కానీ ఎక్స్ట్రా నెంబర్ అని అది ఆటోమేటిక్గా పబ్లిక్ డొమైన్లోనో లేకపోతే దానికి ఏదైనా ఒక సిస్టమ్ బిల్డ్ చేసి ఆ సిస్టంలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా బ్లాక్ అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే బ్లాక్ మనీని తగ్గించడానికి మనం ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఆటోమేటిక్గానే మ్యాండేట్ చేసేస్తే
ఆల్రెడీ అన్ని కూడా డిజిటలైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నాయి, ఎవరి జేబులో రూపాయి లేదండి. ఇది నెమ్మదిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా మొత్తం మీద చేయాలి. అలాగేనంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్కి కెపాసిటీ ఉంటుందండి. ఎక్కడో స్కూల్ పర్మిషన్ ఉంటుంది, ఇంకో చోట రన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ శాంక్షన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది ప్రజలకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ శాంక్షన్ స్ట్రెంగ్త్కి కాలం మోడ్ క్రియేట్ చేసి మనీ పే చేసి పెట్టేస్తే ఇది సింగిల్ డిసిషన్. కానీ ఇది అందరికీ వాళ్ళకి తెలియకపోవడం లేదు. ఇందులో పెద్ద మీకు తెలిసిన గొప్పతనం లేదా సతీష్ గారికి తెలిసిన గొప్పతనం ఇది అందరికీ తెలిసింది. ఎందుకు చేయాలంటే ఇప్పుడు నారాయణ గారే మినిస్టర్, ఆయన స్కూల్స్ ఇంకా చేయడం ఏముంటుంది. లేకపోతే అక్కడ అలీన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్లో నార్త్ ఇండియన్ శాసిస్తారు వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడగలరు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ అన్ని పొలిటీషియన్ చేతిలో ఉండడం వల్ల ఇది సొల్యూషన్ లేని ప్రాబ్లమో లేకపోతేనేమో పెద్ద ఏదో మిరాకిల్ ప్రాబ్లం ఏం కాదండి. ఇది అందరికీ సామాన్యంగా మీరు ఒక లేమని అడిగినా కూడా చెప్తాడు. ఇది చాలా ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లమే. ఇందులో పెద్ద తెలివి అవసరం లేదండి. దీనికి జస్ట్ ఆటోమేటిక్ డిజిటలైజేషన్ చేసేస్తే అయిపోతుంది అంతే. నరేంద్ర మోడీ గారికి తెలియని విషయం ఉంది ఇందులో. అన్ని డిజిటలైజేషన్ చేసినాడు, అంత అనార్గనైజ్డ్ సెక్టర్ని ఈవెన్ అగ్రికల్చర్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ చేస్తాను అన్నప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ని ఆర్గనైజ్ సెక్టర్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. సో ఇది ఒకటండి. రెండోది వచ్చేటప్పటికంటే సో జనరల్గా మీకు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటేనంటే ఫీజులు ఎక్కువ అన్నదానికి నేను అబ్జర్వ్ చేస్తానండి. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 30,000 కోట్ల రూపాయలు చెప్పిన బడ్జెట్ మనం కేటాయించి 3 లక్షలు 3.5 లక్షల బడ్జెట్లో ఆటోమేటిక్గా ఒక్కొక్క విద్యార్థి మీద 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 12 సంవత్సరాల పాటు ఖర్చు పెడుతుందండి. ఈ గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తగలడాలి. లేదంటే ఆ 1,10,000 ఇచ్చేయండి, ఆ ప్రైవేట్ కన్నా కట్టండి, కనీసం వదిలిపోద్ది. మొత్తం ఆ బడ్జెట్ అంతా కట్టేస్తే పోనీ నారాయణ చైతన్య వాడుకో లేదా ఇంకోళ్ళకి కట్టేస్తే 1,10,000 గొడవన్నా ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ యావరేజ్ 1,10,000 రూపాయలు బడ్జెట్ ఖర్చు పెట్టి క్వాలిటీ ఇవ్వట్లేదు. ఎందుకని క్వాలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే, స్కూల్స్ ఉంటే హెల్త్ తలనొప్పి లేదండి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి స్టూడెంట్స్ మీరు తీసుకుంటే, టాప్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి స్టూడెంట్స్ ఈవెన్ MIT, ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీలు తీసుకున్నా కూడా 50% పబ్లిక్ స్కూల్స్ నుంచి వెళ్తారు అక్కడ. మన దగ్గర 1% కూడా వెళ్ళట్లేదండి. సో గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యం పెరిగితే ఇబ్బంది ఉండదు. నాణ్యం పెంచలేకపోతే మొత్తం మూసేయండి. ఈ ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు ఎలాగైతే మీరు డబ్బులు ఇస్తున్నారో, ఇప్పుడు ఎవడ పడతానికి ఫీజు రింబర్స్మెంట్ ఎలాగే ఇస్తున్నారో, ఇంకా స్కూల్కి కూడా మీరు డబ్బులు కట్టేస్తే డైరెక్ట్గా ప్రైవేట్ సంస్థలకు డబ్బులు ఇచ్చేయండి. ఆ 30,000 కోట్లు వీళ్ళ దగ్గర డిపాజిట్ కట్ చేసేస్తే అది వైట్ మనీ కింద ఉంటుంది. మరి ట్యాక్స్ కింద తీసుకోవాల్సిందే ఉంటుంది, పక్కన ట్యాక్స్ కింద కూడా తీసేసుకోవచ్చు. అలాగన్నా చెయ్యాలి. అట్లాగేనంటే ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి 2-3 కాలర్స్ మనకు చెప్పారండి. అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది జనరల్గా అంటే ర్యాంక్ రావాలంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్కొక్కసారి కుదరదండి. దీనికి యాక్చువల్గా నాంది పలికి ఈ సిస్టమ్ని స్పాయిల్ చేసింది కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఏం చేశారంటే ఒకప్పుడు 300 మార్కులకి 200 మార్కులు వస్తే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చేది, చక్కగా ర్యాంకులు వచ్చి అందరూ ఫ్రీగా చదివేవారు. అందులో ఉన్న మెరిట్కి సీట్లు వచ్చినాయి. ఎప్పుడైతే కొంత సెట్ ఆఫ్ పీపుల్కి ఎప్పుడైతే మీరు రోజుకి 15 గంటలు 16 గంటలు చదువు చెప్పేసి వాళ్ళు రుబ్బి ట్రైన్ చేస్తున్నారో ఆబ్వియస్గానే వాటితో పాటు స్ట్రెస్ ఫ్రీగా చదివినోడు కంపీట్ అవ్వలేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇది జరుగుతుంది. అసలు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే ఒకప్పుడు ఎలా ఉంటుంది, అందరూ రోజుకి మామూలుగానే సాటర్డే సండే హ్యాపీగా ఉండేవారు, 5 రోజులు చదివేవారు. ఏముంది 100కి 50 మార్కులు వస్తేనే ఫస్ట్ ర్యాంక్ రాని, నష్టమే వచ్చింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏంటి 300కి 70 మందికి వస్తుంది. ఏంటి మెయిన్స్లో, నీట్లో 720కి 20 మందికి వస్తుంది. ఇంతమందికి రావడం వల్ల అంటే ఏమవుతుంది, కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టర్కి ట్రైనింగ్ ఏదైతే మీకు స్పెషల్గా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి రోజు 14 గంటలు చొప్పుని గత సంవత్సరం హాలిడేస్ సమ్మర్ లేకుండా అడ్మిషన్లు పోతాయని చెప్పి ఈయన చెప్పినట్టుగా ముందే ఏప్రిల్లోనే అడ్మిషన్ తీసుకుని మీరు పారిపోకుండా జారిపోకుండా అని మళ్ళీ హాలిడేస్ ఇచ్చి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒక సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అగ్రెసివ్గా వెళ్ళటం వల్ల మిగిలినటువంటి పీపుల్కి తప్పక దారి లేక వీళ్ళ దారి పట్టవలసిన పరిస్థితికి వచ్చి మేబీ ఇంకో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా ఈ ఏదైతే స్ట్రెస్ ఫ్రీగా కొద్దో గొప్ప చదువు చెప్తున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు కూడా దిక్కు తోచక వేరే దారి లేక ఇవి కూడా కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ అయిపోతాయని చెప్తున్నా చూడండి. అవన్నీ తగ్గించాలి. ఇప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి చదివినప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కొంతమందికి మీరు స్పెషలైజ్డ్ టీచర్లు పెట్టి ఎక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువసేపు చదివించి ట్రైనింగ్ సపరేట్గా ఇస్తే ఆబ్వియస్గా మిగతా ఉన్న కిడ్స్ పోటీ పడలేరు. కాబట్టి ఈ తండ్రికి తప్పక 3 లక్షలు కట్టి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మిగిలిన నార్మల్ ICSE, CBSE లాంటి స్కూల్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దారి పడుతున్నాయి. ఇది అయితే వాళ్ళని తగ్గించాలి, లేదంటే తప్పనిసరి పరిస్థితులు ఇది అవ్వాలి. సో ఇది డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు వచ్చి పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మీరు చూడండి అసలు నార్మల్గా కొద్ది గొప్ప పాపం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పి ఎవరో చెప్పారు. ఇక్కడ బెంగళూరులో చదివామండి, చక్కగా ఉందండి, బాగా చదువుకుంటున్నారని చెప్పేసి కదా. ఇవి కూడా కనపడమేమో అసలు వీళ్ళ దెబ్బకే అసలు ఇవి కూడా కనపడకుండా నార్మల్గా వచ్చి పరిస్థితికి వచ్చి అవకాశం ఉంటుందండి. అంటే ఫీజెస్ ఆన్లైన్ బడ్జెట్ కేటాయిస్తుంది, ఉపయోగం లేకుండా ఉంది. పొలిటీషియన్ చేతులు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేకపోతే దానికి ఆన్లైనే చెయ్యాలి. మనకి ఇన్కమ్ ట్యాక్స్లు రైడ్లు జరగకుండా ఉండాలంటే ఇవి చెయ్యాలి. అలాగే ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు గవర్నమెంట్ పనిష్మెంట్ ఇవ్వకపోతే స్కూల్కి వాడు మళ్ళీ ఇప్పుడు చనిపోయాడు ఒకడో, అదే స్కూల్ ఉమెన్ కమిషనర్ వెళ్ళారు, ఏం చెప్పారు కదా వెళ్ళారు, ఏంటి ఆ స్కూల్ ఇప్పుడు రన్ అవుతుంది. ఎందుకు వెళ్ళినట్టు అంటే మీరు ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు
మరి ఉమెన్ కమిషన్ కాలేజ్ సీజ్ అయిపోయింది. మరి శ్రీ చైతన్య స్కూల్స్ లో చాలా ఎంతమంది మంది పిల్లలు చనిపోతున్నారు చనిపోయారండి, అవేం సీజ్ అవ్వలేదు కాదండి, కదా, ఎంతమంది- ఇప్పటికీ ఫీజులు ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు కదా. సీజ్ అయినాయి. కాదండి, ఎంత మంది చనిపోతున్నారంటే ఇప్పుడు ఈ మధ్య బీబీ నగర్ లో ఒక స్కూల్లో చనిపోయారు. రోజుకి యావరేజ్ వారానికి 10 రోజులు ఒకరు చనిపోతున్నారండి. మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు. 1 month బ్యాక్ కూడా ఒక అమ్మాయి పాపం సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఇవన్నీ ఏంటంటేనంటే గవర్నమెంట్ మీకు ఎప్పుడైతే మీకు సీవియర్ పనిష్మెంట్ ఇవ్వలేదో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకొకటి ముందుకు వస్తున్నాడు. అది ఇంకా స్ట్రిక్ట్ మెజర్స్ రావాలంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాని పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. పర్మిషన్ ఏమన్నా ఈ బిల్డింగ్ కాకపోతే చైతన్య ఇంకో బిల్డింగ్ వెళ్తారండి. 90% ఆఫ్ ద బిల్డింగ్స్ కి పర్మిషన్ ఓన్లీ 10% పర్మిషన్స్ తీసుకొని 90% కాలేజీలు వీళ్ళు ఇల్లీగల్ గా నడిపిస్తారు. ఓ బిల్డింగ్ క్యాన్సిల్ చేశారంటే గుంటూరులో బిల్డింగ్ లో క్యాన్సిల్ చేశారు, లక్ష్మీపురంలోను పక్క బిల్డింగ్ లో వెళ్తారు, అయిపోయింది. సార్ నెక్స్ట్ కాల్ చూద్దాం. మధు వనస్థలిపురం నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మధు గారు చెప్పండి. మేడం, ఇప్పుడు మనం చైతన్య స్కూల్, నారాయణ స్కూల్ ప్లస్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే హై స్కూల్ వరకు వింటున్నాం. హై స్కూల్ వరకు ఆల్మోస్ట్ చైతన్య నారాయణ స్కూల్లో తక్కువ ఫీజులే ఉంటున్నాయి. అదర్ ఇన్స్టిట్యూషన్ లో ఏదో అంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి, ఏసీ క్యాంపస్ అని చెప్పేసి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు కాకుండా మళ్ళా అదర్ యాక్టివిటీస్, పిక్నిక్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి చేస్తారు. నేను ఏంటంటే ఒక స్కూల్, ఒక 10th క్లాస్ వరకు ఒక హై స్కూల్ ఉందంటే ఆ హై స్కూల్ కు కనీసం ఒక 50 members గేమ్స్ ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ ఉండదు. ముందు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ స్కూల్ ఏరియాకు గ్రౌండ్ ఉందే లేదో అనేది చూసి పర్మిషన్ ఇవ్వాలి. ఏదో ఒక అపార్ట్మెంట్ లో బిల్డింగ్ రెండుకి తీసుకుంటాడు, దానికి ఫైర్ ఎగ్జిట్ ఉండదు, సరిగా ఉండదు, వాటర్ సప్లై సరిగా ఉండదు, వాష్రూమ్ సరిగా ఉండవు. మనకు ఏరియా పిల్లలను ఏదైనా మనం తీసుకుని వెళ్ళి వాకిర చూద్దామని కూడా వాకిరే మనకు చూపించారు. ఒకటే స్కూల్ నేమ్తో బ్రాండ్ తో నడిచే స్కూల్ కూడా ఏరియాను బట్టి, అంటే వనస్థలిపురంలో ఏరియాలో ఒక ఫీజు వసూలు చేస్తాడు. అదే స్కూల్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ఉంటే ఫీజు వేరియేషన్ వస్తుంది. స్కూల్లో కూడా ఒకటే పేరు మీద ఉన్న స్కూల్లో కూడా స్కూల్ ఫీజులు వేరే వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మేడం, చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ పొలిటీషియన్స్ వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. మెయిన్ పొలిటీషియన్స్ ఏంటంటే ఇక్కడ జనాలతో డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ వసూలు చేస్తారు, అక్కడ పార్టీకి సపోర్ట్ చేస్తారు. నేను ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆల్మోస్ట్ 20% 30% ఆఫ్ పీపుల్స్ ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే ఉంటున్నారు. అప్పుడు గవర్నమెంట్ వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఫీజు కంట్రోల్ ఎలా ఉంటుంది? కంట్రోల్ చేయలేదు కదా. అది ఆ లీగల్ గా మనం ఏదనేది చూసుకొని అప్పుడు వాళ్ళకు ఎలా చేయాలనేది, పిల్లలకు భవిష్యత్తు ఎలా ఉందనేది గవర్నమెంట్ స్కూల్లో కూడా మేడం ఇప్పుడు ఏపీలో ప్రీవియస్ గవర్నమెంట్ అమ్మఒడి అని చెప్పేసి పథకం పెట్టింది. దానివల్ల ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇచ్చారు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇచ్చారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే అమ్మఒడి వర్తిస్తుంది అంటే ఆల్మోస్ట్ అందరు పీపుల్స్ అందరు స్కూల్లో కొన్ని స్కూల్స్ మూత కూడా పడ్డాయి మేడం, క్లోజ్ చేశారు కొన్ని గ్రామాల్లో. 7th క్లాస్ వరకు. ఓకే అండి, రైట్, మంచి పాయింట్స్ చెప్పారు వెంకటస్వామి గారు. ఏంటి దీని వెనక నడుస్తున్న ఈ దందా వెనక ఎవరున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఆయన అంటున్నారు పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ వాళ్ళే ఫండ్స్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళే ఇలా చేయమని చెప్తున్నారు అని అంటున్నారు. మీరేమో ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మేము సీజ్ చేసామని అంటున్నారు. సీజ్ చేసినప్పటికీ కూడా చాలా శ్రీ చైతన్య కాలేజ్ లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. రీసెంట్ గా బిల్డింగ్ పై నుంచి కూడా దూకి చనిపోయిన ఒక అబ్బాయి ఉన్నాడు. అవునవును, నేను అక్కడికే వస్తున్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సీజ్ చేసినామని చెప్పి మీకు అది అంటే సార్కి మేబీ సతీష్ గారికి అది పాయింట్ మర్చిపోయారు కావచ్చు, నేను నాకు గుర్తు చేస్తున్నా మేడం. ఇక్కడ చూడండి, ఎక్కడ మార్పు రావాలి మేడం? ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా జరుగుతుంది, ఓకే. పేరెంట్ మైండ్ సెట్ లో మార్పు రావాలి మేడం. ఫస్ట్ పేరెంట్ ఎప్పుడైతే మారుతాడో అప్పుడు ఇవన్నీ ఆగుతాయి. పేరెంట్ మారాలి అంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇవేవైతే ర్యాంకుల డిస్ప్లే జరుగుతాయో 1 1 1 2 2 2 3 3 3 మేడం, ఈ 20-30 మీ న్యూస్ ఛానల్స్ 20-30 మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాస్ ఇవన్నీ రిజల్ట్ రాగానే 10th రిజల్ట్ రాగానే ఒక్కసారి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ తీసుకోకుండా హోల్డ్ చేయండి మేడం. వ్యవస్థలో మార్పు రాకపోతే అడగండి. ఇంకోటి, మీరే అంటే నేను మిమ్మల్ని తప్పుగా అంటలేదు మేడం, మీరు మంచి ఇంటెన్షన్ తోటి చెప్తున్నారు, కానీ మీరు కాకపోవచ్చు, మిగతా వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్తున్నా. ఇప్పుడు జనరల్ గా నేనే మీ న్యూస్ ఛానల్ చూస్తా ఉన్నా,
చూడగానే చైతన్యలో ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయా, ఒలింపియాడ్ లో ఇంత ఉందా, ఐఐటిలో అంత వచ్చినాయా, అరే ఇప్పుడు మా పిల్లోని ఇక్కడ వేయకపోతే వాడు రేపొద్దున ఏమైపోతాడో అని నేను పరిగెత్తుకుంటా వాడి దగ్గరికి వెళ్ళిపోగానే వాడు నాకు ఎండలో వచ్చిన కదండి, కూర్చోండి, జ్యూస్ తాగండి, నీళ్ళు తాగండి అని కూర్చోబెట్టి నాకు ఈఎంఐ ఆప్షన్స్ ఇచ్చి మరి వాడిని జాయిన్ చేసుకుంటాడు మేడం. సో ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర మీ రెగ్యులేషన్స్ కొంచెం ఉంటే మేడం, కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎప్పుడు మోసం చేయాలనో లేకపోతే వాడిని లూట్ చేయాలనే ఉంటుంది మేడం. క్యాపిటలిస్ట్ వ్యవస్థనే అట్లాంటిది. అంటే ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ కంటే ముందు మా మీడియా వాటిని యాడ్స్ తీసుకోవద్దు, ప్లే చేయొద్దు అని అంటారా? అంతేగాని గవర్నమెంట్ నుంచి ఏవి చర్యలు తీసుకునే అవకాశాలు ఏం లేవంటారా? మేడం గవర్నమెంట్ ఇప్పుడు ఇలా జరుగుతుందనే కదా మా మీడియా మేము ప్రశ్నిస్తున్నాము, ఇలా జరుగుతుంది, మీరు తగిన చర్యలు తీసుకోవాలనే కదా మేము ఫైట్ చేస్తుంది. మీరు మమ్మల్ని అంటున్నారు, మీరే యాడ్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు, మీరే అన్ని ప్లే చేసుకుంటున్నారు అని, అంటే గవర్నమెంట్ నుంచి ఏం చర్యలు తీసుకోరా? గవర్నమెంట్లు కొన్ని ఒకవేళ తప్పిదాలు ఇంతకుముందు జరగండొచ్చు మేడం. ఇక జరగవు అనే దాన్ని నేను మా ప్రభుత్వం ఏం చేస్తుందో. ఓకే అంటే ఇప్పుడు మా డిబేట్ తో మీరు ఇక మీదట మేలుకొని ఇలాంటి కార్పొరేట్ సంస్థల్లో జరుగుతున్న దందా పైన ఫోకస్ చేస్తారా, అవన్నీ మూసేస్తారా, లేకపోతే ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు? ఓకే, మా డిబేట్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళాము, గవర్నమెంట్ ఏం చేస్తుంది? మెయిన్ ఎజెండా మేడం, నేను అక్కడికే వస్తున్నా. మెయిన్ ఎజెండా ఈ పిఆర్ఓ సిస్టమ్ తోటి ఏదైతే జరుగుతున్న ఒక అడ్మిషన్ ప్రాసెస్ లేకపోతే కొన్ని మభ్య పెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ అడ్డుకట్ట వేయటం జరుగుతుంది మేడం. దాని తర్వాత ఫీ స్ట్రక్చర్కి వెళ్తాం. ఫీ స్ట్రక్చర్ కోసం అని ఎడ్యుకేషన్ కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేసింది. ఎడ్యుకేషన్ కమిషన్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. తీసుకోవాల్సిన నామ్స్ అంతా కూడా దానికి ఒక యాక్ట్ ఆల్రెడీ రెడీ అవుతుంది మేడం. దీనితో పాటు నెక్స్ట్ ఇప్పుడు దానికి ప్యారలల్ గా రెడీ కావాలంటే మళ్ళీ ఇంకొక వ్యవస్థ రెడీ కావాలి. వ్యవస్థ రెడీ కావాలంటే స్కూల్స్ కానీ, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మేము కొత్తగా ఇప్పుడు ఇంతకుముందు సత్యనారాయణ గారు అదే చెప్పారు కదా, కమిటీ వేయండి, అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ చర్చ చేపట్టండి దీనిపైన. ప్యారలల్ గా ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లో మన జేఎల్స్ ని రిక్రూట్ చేయటము, లేకపోతే డిఎస్సిని అట్లాంటివి ఉన్నాయి కదా మేడం. ఈ అన్నిటికీ కూడా గవర్నమెంట్ ఎక్కువ దీని మీద ఫోకస్ అయి ఉంది అని మీకు చెప్తున్నాను మేడం. అది ఓకే సత్యనారాయణ గారు, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి ఇంతకుముందు సతీష్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అది అనుకున్నంత ఈజీ అంటారా? ప్రభుత్వాలు ఇవి ఎందుకు చేయలేకపోతున్నాయి? ఇప్పటికే ఎంతోమంది పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది లేని వాళ్ళు, రైతులు కావచ్చు, ఆర్టీసీ కండక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పాపం కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మా పిల్లలు ఇంత చదువుకుంటే బాగుంటుంది, వాళ్ళలాగా ఉంటే బాగుంటుంది, లేదు వాళ్ళ పిల్లల్లాగా మా పిల్లలు చదువుకోవాలని అనుకుంటున్నారు. మరి అక్కడ చూసే చదువుకునే స్టూడెంట్స్ కానీ ఎంతమంది ఉన్నారు? ఒక 2 మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ర్యాంక్స్ 1, 2, 1, 3, 1, 4 ఇవన్నీ వేసుకుంటున్నారు కదా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, వీళ్ళు ఇంత కష్టపడి లక్షల డబ్బులు పోసి చదివిస్తున్నారు, వాళ్ళేమో మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రమే చూపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే చదివిస్తున్నారని చెప్తున్నారు కదా. మరి ఏంటి అంత వెనకబడిపోయి ఉంటున్నారు కదా, ఏం చేయాలి? ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు కార్పొరేట్ విద్యా సంస్థలు వెతకడానికి కారణం గవర్నమెంటే. ఎందుకంటే మనం ఏదైనా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం వ్యవస్థలు నడిసేవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వెళుతూ కొంత సిస్టమ్ అని అలవాటు చేశారు. ఆ సిస్టమ్ ఇంకా నడుస్తుంది మనకి. ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఇవన్నీ వాళ్ళు పెట్టిన సిస్టమే నడుస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కాన్స్టిట్యూషనే ఉందనుకుంటున్నాం, కానీ అదే సిస్టమే నడుస్తుంది మన దగ్గర. ఒక జూనియర్ అసిస్టెంట్ ఫైల్ పుటప్ చేస్తే సీఎం వరకు వెళ్ళే సిస్టమ్ వాళ్ళ పెట్టిందే. సో దట్ ఇప్పుడు ఇక్కడ ఈ కార్పొరేట్ వ్యవస్థని ఇందాక సోదరులు చెప్పినట్టు అది చేయలేని విషయం ఏమి కాదు, లేకపోతే మనం ఎంత లాంగ్ టర్మ్ పట్టే విషయం కూడా కాదు. డిగ్రీ కాలేజెస్లో జరిగే సిస్టమ్ ఒకటి ఉంది. ఇప్పుడు గవర్నింగ్ బాడీ సిస్టమ్ అని డిగ్రీ కాలేజ్లో ఉంది. ఏ డిగ్రీ కాలేజ్ అయినా ఏదో ఒక యూనివర్సిటీలో ప్రైవేట్ ఎఫిలియేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్రతి జూనియర్ కాలేజు ఇంటర్మీడియట్ బోర్డు ఎఫిలియేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. ఈ సిస్టంలో గవర్నింగ్ బాడీ సిస్టమ్ అనేది కొత్తగా ఆల్రెడీ ఉంది. దాని ఇంప్లిమెంటేషన్లో గవర్నింగ్ బాడీలో సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సు, ప్రిన్సిపల్, పేరెంట్సు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్, వీళ్లతో ప్రతి కాలేజీకి ఒక కమిటీ పెట్టి ప్రతి కాలేజీకి ఒక కోడ్ నెంబర్ ఇస్తున్నారు వీళ్ళు. అట్ ది టైమ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంజాగుట్లోనే ఒక కార్పొరేట్ కాలేజీ పెడుతున్నారు. దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, వాష్రూమ్స్ కానీ, ఫ్యాకల్టీ రూమ్స్ కానీ, వెంటిలేషన్ కానీ, ఫైర్ ఎన్ఓసి ఉండాలంటారు,
తర్వాత వెంటిలేషన్ ఉండాలంటారు, ఇవన్నీ నామ్స్ ఉన్నాయి. డిఈఓ ప్లస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అట్ ది టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు చూసి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాలేజీ వైపు చూడలేదు. సో దట్ ఈ కమిటీ ప్రతి 3 నెలలకి వెళ్ళటం వల్ల వెరిఫికేషన్ చేసుకోవాలి. కాబట్టి గవర్నింగ్ బాడీ సిస్టమ్ని కనుక తీసుకొస్తే డిగ్రీ కాలేజీలు ఏదైతే ఉందో ఫ్యాకల్టీని కూడా ఈ గవర్నింగ్ బాడీ అపాయింట్ చేయాలి. వీళ్ళకి లక్షల శాలరీ ఇవ్వడానికి అవసరం లేదు. ఎప్పుడైతే ఫీజు రెగ్యులారిటీ వచ్చిందో, ఆల్రెడీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉండగా అనుకుంటాను ఎంసెట్ తీసేద్దామని చర్చ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. పొలోమని కార్పొరేట్ కాలేజీలు అందరూ కూడా తెల్లారేటప్పటికి వాళ్ళ బ్యాగులు అందించడం వల్ల దాన్ని అలాగా జీవో పెండింగ్ పెట్టు వచ్చింది. జగమెరిగిన సత్యం ఇది. ఎంసెట్ తీసేస్తే మా కాలేజీలన్నీ కూడా హాస్టల్స్ గాను లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఇచ్చుకోవాలి హైదరాబాద్లో అని. ఎంసెట్ తీయొద్దు, ఎంసెట్ ఉంటేనే మేము బతుకుతాం, అంతే కదా. ఆ సిస్టంలో దాన్ని అలా పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ చేయాలి. దీంతోపాటు పేరెంట్ యొక్క కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్ మైండ్ సెట్ మారినంత కాలం, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు. పేషెంట్ వెళ్ళినప్పుడు వాడికి ఏం జరిగిందో జెన్యూన్గా డాక్టర్కి చెప్పాలి. జ్వరం వస్తే వేరే చెప్పి, వేరేది వస్తే జ్వరం వచ్చిందని చెప్తే ఆ ట్రీట్మెంటే రాస్తాడు. అక్కడ హెల్త్ ఎవరు పాడైపోతుంది? పేరెంట్ది, మన పేషెంట్దే పాడైపోతుంది. ఇక్కడ పేరెంట్ కూడా జెన్యూనిటీ చూసుకుని కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుంటారు. వీళ్ళు అలా చూడకుండా ఇందాక మన కాలర్స్ కూడా కాలేజీ పేరు చెప్పడానికి భయపడుతున్నారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ప్రైమ్ నైన్ ఈ డిబేట్ పెట్టడానికి కారణం మధ్యతరగతి కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశం మీద. సో దట్ ఇప్పుడు ఏమీ లేదు మేడం, ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఒక పేరెంటింగ్ని పెట్టి టైమింగ్స్ని రెడ్యూస్ చేసి స్టాఫ్ను కూడా గవర్నమెంట్ అండర్లోనే రిక్రూట్ చేసి ఏరియా వైజు ఏ ఏరియాలో కాలేజ్ ఉంటే ఆ ఏరియాలో మానిటరింగ్ పెట్టుకుంటే ఇది 100% సక్సీడ్ అవుతుంది. గవర్నమెంట్ తలుసుకుంటే వడ్డిచ్చేవాడు మనవాడు అన్నప్పుడు బంతులు ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తున్నట్టు గవర్నమెంట్ తలుసుకుంటే పేరెంట్స్ కనుక కోఆపరేషన్ చేస్తే ప్రతి కాలేజీ కూడా ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఒక ఇంటర్మీడియట్ ఏజ్లో అది మహా భయంకరమైన విషయం. ఎందుకంటే స్కూల్ కూడా అలాగే ఉంది. వాళ్ళ లగేజీ, వాళ్ళ బ్యాగ్స్ కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ అనుకుంటాను ఈ బ్యాగ్లో ఇన్ని కేజీలు బుక్స్ పెట్టుకోవాలని సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతిరోజు అన్ని క్లాసులు పెట్టడం వల్ల అన్ని పుస్తకాలు పట్టుకెళ్తున్నారు. ఇంటర్మీడియట్ అలాగే ఉంది, మార్నింగ్ ఉంది. సో దట్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఈవెన్ ఫ్యాకల్టీ అయితే చెప్పక్కర్లేదు. నిజంగా ఈ కార్పొరేట్లో ఉన్న ఫ్యాకల్టీ వెదర్ మేల్ ఆర్ ఫిమేల్ వాళ్ళు రాత్రి 12-1 గంట వరకు రేపటికి ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే నిత్యం వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందే, ప్రిపేర్ అయ్యి మళ్ళాడు వెళ్ళి మళ్ళీ స్ట్రెస్తో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కొంత సిస్టమ్ ముచ్చుకుని కొంత టైం ఉంటుందేమో, అంటే సంబడి మెయిల్ చేస్తే దానికి రిప్లై ఇవ్వచ్చు. ఇక్కడ అలా ఉండదు. వీళ్ళకి కంటిన్యూషన్ వే ఆఫ్ టాకింగ్ మీదే వాళ్ళకి లెసన్ అర్థం అవుతుంది, వెదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. సో దట్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని ఈ డిబేట్ ద్వారా అయినా తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కాలర్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు, వాళ్ళకి నిజంగా అభినందించాలి. ప్లస్ చేసేవాళ్ళు కూడా ఏ కాలేజీ ఎక్కడనేది వాళ్ళు తెలియజేస్తే ఈ ప్రైమ్ నైన్ ద్వారా వాళ్ళని కొంత ఎంకరేజ్ చేసి ఈ గవర్నమెంట్కి పేరెంట్స్కి ఒక అనుసంధానంగా ప్రైమ్ నైన్ ఈ డిబేట్ ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. క్రాంతి గారు, మీరు ఏమైనా ప్రూఫ్స్ తీసుకొచ్చారా, ఏమైనా చూపిస్తున్నారా, ఏంటి ఫైట్ బేసిక్గా ఇందాక మిత్రుడు చెప్పిండు గవర్నమెంట్ చాలా పనులు చేస్తుంది అని చెప్పేసి కొన్ని క్రిటిసైజ్ చేసిండు కదా. ఇక్కడ 10 మంది విద్యార్థులు చచ్చిపోయారు, 10 పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. ఇట్లా పోలీస్ స్టేషన్లో చనిపోయిన తర్వాత ఎట్లా చచ్చిపోయిండు అని చెప్పేసి ఎవడని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వీళ్ళు అవి చేస్తలేరు. విత్ ప్రూఫ్, విత్ ఎవిడెన్స్, మీరు ఇందాక అన్నారు కదా, అట్లనే నేను కూడా చెప్తున్నాను. ఒక పేరెంట్ రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ వాడు 20 లక్షల చెక్కులు ఆ పేరెంట్కి చనిపోయిన డెడ్ బాడీ ముందే ఇచ్చి అదే రోజు అరే నాకు వద్దురా బాబు అంటుంటే కూడా బలవంతంగా సంతకం పెట్టించుకొని పోయిండు. దీనికి ఎవిడెన్స్ ఉంది, కమిషనర్కి కంప్లైంట్ కూడా పోయింది. మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది ఇప్పటి వరకు? అన్నోజీ కూడా నారాయణ కాలేజ్లో తనీష్ అనే విద్యార్థి చనిపోయిండు, ఏ యాక్షన్ లేదే. ఇప్పుడు మన ప్రూఫ్స్ ఎవిడెన్స్ అంటున్నారు కదా, అక్కడ ఒక అమ్మ విజయవాడలో తన బిడ్డను కోల్పోయి అధికారుల్ని కలవడానికి బాగా తపన పడుతుంది. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. గిరీష్ అనే విద్యార్థి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిండు అని అంటున్నారు. కరెంట్ షాక్ ఎట్లా కొడుతుంది కాలేజ్లో? అంత దారుణమైన పరిస్థితులు ఉన్నామా మనము? కనీస సౌకర్యాలు గోడదుంకి పోతుంటే షాక్ కొట్టి చచ్చిపోయిందంటే ఆ మొత్తం ప్రెమిసెస్ అంతా మేము తిరిగినాం, ఈజీగా కనిపిస్తుంది. అక్కడున్న గేటు, ఇక్కడున్న డెడ్ బాడీ ఈజీగా కనిపిస్తుంది. అక్కడ మరి ఏం యాక్షన్ తీసుకోలేదు. అలాంటివి ఏమీ లేవా? మీరు చూసి వచ్చారు అక్కడ?
క్లియర్ ఒకవేళ అబ్బాయి చనిపోతే అబ్బాయి చనిపోయిందా లేకపోతే ఎవడన్నా కొట్టి చంపక్కడ వాడేసిందా తెలియదు. ఎందుకంటే వీళ్ళ కాలేజీలలో టీచర్లు భయపడే ఉంటారు, స్టూడెంట్స్ భయపడే ఉంటారు, రౌడీలు చెలరేగిపోతూ ఉంటారు. ఇది పరిస్థితి. మళ్ళీ వీటన్నిటికి తోడు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే ఈ మార్చరీలలో కూడా పోస్ట్ మార్టంలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ఎవరికీ అర్థం అవ్వట్లేదు. 10 కేసులు అయినాయి. మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు? ఇప్పుడు ఏదో ఒక మంత్రి ఇలా అయ్యింది, దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు, మిస్టీరియస్ డెత్స్ అంట నేనైతే ఇవి. ఎందుకంటే కాలేజీ వాడు తప్పు చేయకపోతే 20 లక్షలు ఇన్స్టాంట్లీ శవం ముందు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ అందరు చనిపోయిన ప్రతి పేరెంట్తో మాట్లాడినాను కదా, సీసీటీవీ కెమెరాస్ ఆ రికార్డింగ్ ఆ టైంది మిస్సింగ్ ఉంటుంది. ఎక్కడా కూడా పోలీసులకు ఈ అబ్బాయి ఇలా వెళ్ళిపోయాడు, ఇలా చనిపోయాడని చెప్పే విధంగా క్లియర్ రికార్డింగ్స్ ఉండవు. సో ఆ అబ్బాయి ఉరేసుకున్నాడా లేకపోతే ఇంకోడన్నా వచ్చి ఏమైనా చేసిపోతున్నాడా తెలీదు. సో ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ని బట్టి గవర్నమెంట్కి ప్రాపర్ ఛానల్ ద్వారా కంప్లైంట్స్ ఇచ్చినాము. మేము ఆ లీగల్ వర్క్ ప్రాపర్గా చేసుకున్నాము. అన్ని విధాలుగా అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏజెన్సీ ఆఫ్ లాస్కి ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఇవి ప్రూఫ్స్ కాదు. ఇవి ఏంటంటే ఇవి గవర్నమెంట్ రిలీజ్ చేసిన జియోలు. ఏంది అని అంటే మార్చ్ 31 నుండి మే 31 వరకు హాలిడేస్. వీళ్ళు April 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక రూల్స్ అన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ కావాలి. మన దగ్గర ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ ఈ మార్చి 26 నుంచి సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటున్నాను కార్పొరేట్ కాలేజ్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రేపు 20th అయిపోతున్నాయి. సెకండ్ ఇయర్ ఐ థింక్ సో 26. మళ్ళీ ఎవరైనా యూనియన్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి ఏమైనా చేస్తే మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్. అంటే ఆ 2 నెలల్లో కూడా వాళ్ళు ఈ ఎడ్యుకేషన్కి దూరంగా ఉండకూడదు. ఇదివరకు మనకి చిన్నప్పుడు సమ్మర్ సెలవులు ఇస్తే తాతయ్య గారింటికి అమ్మవాడి ఇంటికి వెళ్ళి ఆ పొలాలు వెళ్ళి ఒక విహారయాత్ర ఆ సంవత్సరం 10 నెలలు ఎడ్యుకేషన్ నుంచి రిలీఫ్ వచ్చేది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు గోదావరి జిల్లాలకు వెళ్ళో లేకపోతే అటు బెంగళూరు వెళ్ళో షిరిడి వెళ్ళో టెంపుల్స్కి ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. సో దట్ ఏంటంటే ఆ 10 months యొక్క రిలీఫ్ వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు ఆ 2 months వాళ్ళు ఎక్కడికైనా వెళితే ఆన్లైన్ క్లాసులు బుక్లు క్యారీ చేయాలి, మన ల్యాప్టాప్ అన్నా ఉండాలి, మన ఈ ఫోన్ అన్నా ఉండాలి, నెట్వర్క్ అన్నా ఉండాలి. కరోనా టైంలో అయితే మీకు చెప్తే నమ్మరు, అప్పుడు గవర్నమెంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టింది. సిగ్నలింగ్ వ్యవస్థ లేక, సరైన నెట్వర్క్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ బ్రేక్లో చాలామంది సిలబస్ మిస్ అయ్యారు. కరెక్ట్ అంటే క్లాస్ రూమ్ వే ఆఫ్ టీచింగ్ వేరు, ఇంట్లో ఉన్న వే ఆఫ్ టీచింగ్ వేరు. సో దట్ ఆ వే ఆఫ్ టీచింగ్ కానీ వాళ్ళకి అర్థం కాక మిస్ అవటం. పేరెంట్స్ కూడా ఏంటంటే మా వాడు సెల్ ఫోన్ చూస్తున్నాడు క్లాస్ వింటున్నాడు అనుకోవటం, ఈ లోపల వాడు ఆ స్క్రీన్ మార్చి వేరేది వింటాం. చాలా మంది పిల్లలు అకాడమిక్స్ లాస్ అయ్యారు. అండ్ ఈ ప్రాసెస్లో టీచర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే నేను ఫస్ట్ క్లాస్ ఫుల్ ఎనర్జెటిక్గా చెప్తా, పిల్లలకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ క్లాస్ కూడా ఓకే, 3rd, 4th, 5th పాపం వాళ్ళు 7 o'clock నుండి నైట్ 7 o'clock వరకు గ్యాప్ లేకుండా మళ్ళీ ఒక క్యాంపస్ కాదు, ఈ బిల్డింగ్లో చెప్పి ఆ బిల్డింగ్కి పోవాలి, ఈ లీగల్ బిల్డింగ్లో చెప్పి ఆ ఇల్లీగల్ బిల్డింగ్కి పోవాలి. ఇట్లా తిప్పి ఒక ఈ నారాయణ చైతన్య కాలేజెస్లో పనిచేస్తున్న ఒక అతను చెప్పాడనమాట, వాళ్ళు సమ్ అసోసియేషన్ ఉండే, ఒక అతను హార్ట్ స్ట్రోక్ వచ్చి అలాగే పడిపోయాడు. ఇలా ఒకటి కాదు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ అరే మా పిల్లలకి ఇట్లా అయింది ఏంటి అని అడిగితే పేరెంట్స్ మీద దాడి చేస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ సెటిల్ అయింది మ్యాటర్ అది. సో ఇవన్నీ పోలీసులకు తెలుసు, వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడేది ఆన్ రికార్డ్ విత్ ఎవిడెన్స్, విత్ వీడియో ఎవిడెన్స్ నా దగ్గర ప్రతి ఇది ఉంది. ఎలా చనిపోయారు అంటే స్టోరీ, ఒకడేమో దుంకి చనిపోయింది అంటారు, ఇంకోరేమో ఉరేసుకొని చనిపోయింది అంటారు. మరి చనిపోయిన బాడీ అక్కడ ఉన్నప్పుడు కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు ఏమన్నా ఉంచాలి కదా. ఇప్పుడు ఇంత ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది అంటున్నారు. ఒక మనకు ఐపీసీ కానీ సిఆర్పిసిలో కానీ క్లియర్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకరు చనిపోయారు అంటే అక్కడ పోలీసులు రావాలి, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని వాళ్ళు ఏం చేయాలి, పంచనామా చేయాలి. పంచనామా అనేది ఏమి ఉండదు, ఎవడు పడితే వాడు బాడీని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే మన పిల్లలు ఎట్లా చచ్చిపోతారు మనకు తెలుసుకోవడానికి కూడా ఒక ఆస్కారాన్ని వీళ్ళు కల్పించట్లేదు. ఇమ్మీడియట్లీ విత్ ఇన్ నో టైం డెడ్ బాడీ ముందే పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి నోర్లు మూయించారంటే అర్థం చేసుకోండి ఏ వ్యవస్థలో మనం. తల్లిదండ్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులకు బలవంతంగా భయపెట్టైనా సరే డబ్బులు అప్పుడే ఇచ్చేయాలి, వాళ్ళని క్లోజ్ చేయాలి. రైట్, అందుకనే 2 తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులు కానీ టీచర్స్ మీరు ఫేస్ చేసిన సమస్యల్ని కానీ ఏమాత్రం భయపడకుండా
లైవ్ జరుగుతున్నంతసేపు మీరు మాకు కాల్ చేయండి, మీ సమస్యను మాతో చెప్పుకోండి. మేమే ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేస్తున్నారు ఈ సమస్యల్ని, మరి మాతో ఎందుకు షేర్ చేసుకోరు? ఖచ్చితంగా లైవ్ అయ్యేంతలోపు మీరు తప్పకుండా మాకు కాల్ చేయండి, మీ తరఫు నుంచి మేము ఫైట్ చేస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. దొంగ కాదని గవర్నమెంట్కి క్లియర్గా నామ్స్ ఇచ్చారు. యూజీసీ నామ్స్ ఎలాగైతే యూనివర్సిటీస్కి ఇస్తున్నారో గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది, ఒరే ఇన్స్టిట్యూట్స్ ఇలా రన్ చేయాలి, నువ్వు ఇలాగ వెలుతురుగా ఉండాలి, లేకపోతే ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఇంత సైకాలజిస్ట్ ఉండాలి, లేకపోతేనేమో మీరు నోటీస్ బోర్డులు ఇది పెట్టాలి, నోటీస్ బోర్డు అయిపోయిన తర్వాత ఏమో క్లాస్ టైమింగ్స్ పెట్టాలి, ఎక్స్ట్రా టైమింగ్స్ పెట్టకూడదు, హాలిడేస్లో క్లాసులు పెట్టకూడదు, ఈవినింగ్ టైం పెట్టకూడదు, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారో ప్రెజర్ ఎక్కువ అవుతుంది, లేకపోతే మీరు ఎక్కడ కౌన్సిలింగ్ ఇవ్వాలి, క్లాస్కి ఎంతమంది ఉండాలి, ఎంతమంది అయిన తర్వాత ఇంటికి పంపించాలి, మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇలాగ రకరకాల రూల్స్ చాలా క్లియర్గా లేడౌన్ అయినాయి. లేడౌన్ అయిన రూల్స్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే కదా. ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంటే. సో ఈ ఆస్పెక్ట్ గవర్నమెంట్ తరపు నుంచి ఎక్కువ ఉంటుంది. మీరు అడిగిన ఈ టాపిక్లో ఉన్నదాన్ని గవర్నమెంట్ మీద మనం ఎక్కువ మాట్లాడాలి తప్ప ఇన్స్టిట్యూట్ని మాట్లాడడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను ఎగ్జాక్ట్లీ చాలా మంచి ఆన్సర్ చేశారు. సో ఒక కాలేజ్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మల్లేశ్వర్ రెడ్డి మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు మల్లేశ్వర్ రెడ్డి మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ముందుగా అక్కడ ఉన్న సతీష్ గారికి మీతో నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే చెప్పండి. యా, సో ఇప్పుడు నేను కార్పొరేట్ కాలేజీ వీళ్ళు చేసే బంధాల గురించి మాట్లాడదాం అనుకున్నాం మేడం. యాక్చువల్లీ పాప 10th వరకు ఐసీఎస్సీ సిలబస్ బెంగళూరులో జరిగింది మేడం. 10th వరకు ఐసీఎస్సీ జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టము, అక్కడ స్కూల్ ఎన్విరాన్మెంట్, టీచ్ చేసే పద్ధతి అంత కంప్లీట్ గా వాళ్ళు ఎలా అంటే అంత నీట్ గా ఇచ్చేసి మా పిల్లలకు అసలు ఎటువంటి ప్రెజర్ లేకోకుండా హ్యాపీగా 10th క్లాస్ కంప్లీట్ చేశారు. షీ కంప్లీటెడ్ విత్ 97% ఐసీఎస్సీ మ్యామ్. ఏ కాలేజ్ అండి? 10th క్లాస్ వరకు మ్యామ్. ఇంటర్మీడియట్ లో సార్ ఇప్పుడు నేను పేరు చెప్పచ్చు తెలియదు కానీ ఒక కార్పొరేట్ కాలేజ్ జాయిన్ చేయించాను మేడం, ఎందుకంటే బాగా అవుతుంది కదా అని. అక్కడ నుంచి 11th to 12th సిలబస్ సబ్జెక్ట్సే వాళ్ళు ఓపెన్ చేయలేదు మేడం. ఫస్ట్ డే నుంచి దే స్టార్టెడ్ విత్ ఐఐటి కోచింగ్. ఫస్ట్ డే నుంచి మా బాబు చెప్పింది, డాడీ నేను అసలు ముందు నన్ను ఇంటర్మీడియట్ పియూసీ, ఇక్కడ పియూసీ అంటారు మేడం, PCMC తీసుకున్నాము. సో ఫస్ట్ డే నుంచి ఐఐటి పేరు చెప్పేసి కంప్లీట్ గా తను అసలు భయపడిపోయింది మేడం. అంత బాగా చదివే స్టూడెంట్. అసలు వాళ్ళు వారానికి ఒక రోజు కంటిన్యూగా 6 hours ఎగ్జామ్స్ మేడం, సండే రోజు. ఒత్తిడి, స్ట్రెస్ చాలా ఉందన్నమాట స్కూల్ నుంచి కూడా తెచ్చుకుంది. బట్ ఓకే, ఐఐటి రాదు, జనరల్ కాబట్టి ఐఐటి రాదు. బట్ ఇప్పుడు ఈ రోజు మణిపాల్లో ఉంది మేడం. ఈ రోజు ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ మేడం. అదైనా అక్కడ చాలా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్తున్నారు. చాలా ఫ్రీగా అంటే ఎంత అంటే పిల్లలకి ఎంత 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 అవసరమో అంతే చెప్తున్నారు. మిగతా టైంలో వాళ్ళకు యాక్టివిటీస్ ఉంటున్నాయి, తర్వాత క్లబ్స్ ఉంటున్నాయి. పిల్లలు కొంచెం మళ్ళీ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది మేడం. ఈ ఇంటర్మీడియట్ ఆ 2 సంవత్సరాలు మేము పడ్డ బాధ, నరకము. సతీష్ గారికి నేను మాట్లాడాలనుకున్నాను సార్ మీతో ఒకసారి. యాక్చువల్ గా ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు ఉండకూడదు సార్. దయచేసి మీరు కొంచెం స్పెషల్ క్లాసెస్ పెట్టి పేరెంట్స్ కి అవేర్నెస్ సార్. ఐఐటి అని చెప్పేసి అవి వరకు మీరు చెప్పేటట్లు 10 మందికి వస్తాయి. మిగతా పిల్లలకు పరిస్థితి, బాగా చదివే పిల్లలను కూడా వీళ్ళని చూస్తేనే భయపడుతున్నారు సార్. ఆ పేరు చెప్తేనే భయపడుతుంది మా పాప. రైట్ అండి, మాట్లాడదాం. రవి నెక్స్ట్ కాల్ కోసం కూడా మీరు కూడా మాతో కలిసి నడవండి. అయితే కాల్స్ చేస్తే మీ వివరాలు ఏమైనా వెల్లడిస్తామో, బయట పెడతారేమో అనుకుంటున్నారు, కానీ మీ వివరాలన్నీ కూడా మేము గోప్యంగా ఉంచుతాము. మీ చుట్టూ ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు లైవ్లో మాతో మాట్లాడండి. ఖచ్చితంగా మీ సమస్యకు మేము పరిష్కారాన్ని చూపిస్తాము. మీ అందరి కోసమే మేము ఫైట్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా తగిన చర్యలు రావాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయ్ కుమార్ లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయ్ గారు? ఆయత్నగర్ నుంచి మేడం. చెప్పండి మేడం. ఛానల్ అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ అంటే ఒక పేరెంట్ గా జీ స్కూల్లో 2 పిల్లల్ని జాయిన్ చేశాను మేడం. పాప PPT2, బాబు థర్డ్ క్లాస్ లో. ఇక్కడ ఇది ఆయత్నగర్ లో జీ స్కూల్ ఉంటుంది మేడం. ఆయత్నగర్ లో ఉంటుంది, CBSE సిలబస్. అయితే మేము జాయిన్ చేసేటప్పుడు పిల్లలకి మామూలుగా యాజ్ ఏ పేరెంట్ గా వాళ్ళు అడ్మిషన్ ఫీజు, డొనేషన్లు, ట్యూషన్ ఫీజు,
ఇవన్నీ చెప్పుకుంటూ సార్ మరి ఇది చెప్తున్నారు, మరి నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 5 to 10% మధ్యలో ఫీజు హైక్ ఉంటుంది అన్నారు. సడన్ గా ఈ ఇయర్ పాపకు లాస్ట్ ఇయర్ 56,000 ఉండే మేడం పీపీటీ 2లో, బాబుకు 66,000 ఉండే. వాళ్ళు ఫీజు రివిజన్ అని కొత్త నేమ్ తీసుకొచ్చి పాపకు 86 చేశారు, బాబుకు 4th class కి 86 చేశారు. అంటే పాపకు అప్రాక్సిమేట్లీ 50 నుండి 55%, బాబుకు 30 నుంచి 35 మధ్యలో పెంచారు. అంటే ఒక పేరెంట్ కానీ ఇద్దరు పిల్లల్ని చదువుతుందంటే ఇయర్లీ 55,000 పే చేస్తుంది ఎక్స్ట్రా. అంటే ఇది అంటే ఆల్రెడీ ఇది ప్రొటెస్ట్ చేసాం, అంతా చేసాం, కానీ గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. అందరం పేరెంట్స్ అందరం కలిసి ఒక యూనియన్ ఏర్పడి లీగల్ గా ఫైట్ చేస్తున్నాము. స్పందిస్తారని. మీరు ఫైట్ చేస్తున్నారా దాని గురించి? మీరు గ్రూప్ అంతా ఫామ్ అయ్యి పేరెంట్స్ అందరూ ఇచ్చినాం మేడం, బిఈఓలకు కరెక్ట్ ఆఫీసులకు అన్నిటికీ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాము, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. స్కూల్ వాళ్ళు ప్రయాణించారు మేడం, మేము మాట్లాడి చేస్తాం, నేను మీతో మాట్లాడి చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు దాదాపు నెల నుంచి నెలన్నర 2 months గా వస్తుంది మేడం, కానీ ఎలాంటి స్పందన లేదు. డైరెక్ట్ పిల్లలకి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి అప్లై చేయించుకురామని పిల్లలకి ఇచ్చారు. అసలు మేము దానికి పిల్లల్ని జాయిన్ చేసి అడ్మిషన్ ఫీజు, డొనేషన్ ఫీజులు 30,000 ఒక్కొక్క పిల్లల మీద కట్టేసి మళ్ళీ ఇప్పుడు మేము పేరెంట్స్ గా వేరే స్కూల్స్ ఏం చేస్తామంటే 6,000 కట్ట, అంటే డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, కాలేజ్ ఫీజులు. అంటే ఒక పేరెంట్స్ గా ఒక అడ్మిషన్ తీసుకోవాలంటే ఫీజు స్ట్రక్చర్ కాకుండా డొనేషన్లు, కాలేజ్ ఫీజులు ఒక 30,000 నుంచి 40,000 అవుతుంది మేడం. రైట్ ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగభూషణ్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మేడం గారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం గారు, ఈ ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కువ ఫీజులు ఎక్కువ అయిపోయినాయి మేడం గారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మేడం, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఇక్కడే ప్రైవేట్ స్కూల్లోనే మేడం గారు. ప్రైవేట్ స్కూల్ పేరేంటి చెప్పండి, ఏం భయపడకండి. మీరు పేరు చెప్పకూడదు కదా మేడం గారు, లైవ్ లో మీరు ఒకవేళ పేరు చెప్పినా ఏం చెప్పినా మేము అసలు మీ వివరాలన్నీ కూడా మేము చాలా గోప్యంగా ఉంచుతామండి, బయట ఎక్కడ పెట్టమో. చెప్పండి, ఏ స్కూల్లో చదువుతున్నారు? గ్లోబల్ స్కూల్ మేడం గారు. గ్లోబల్, ఓకే. ఫీజులు ఎక్కువ అయిపోయినాయి మేడం గారు. ఎంత కడుతున్నారు? 25,000 నుంచి 30,000 వరకు కడుతున్నాడు ఒక సంవత్సరానికి. ఏ క్లాస్ అండి? 8th class కి మేడం. 8th class. 8th class కి 25,000 నుంచి 30,000 అంటే అది చాలానే, ఎందుకంటే ప్లే స్కూల్లోనే 80,000 కడుతున్నారు పేరెంట్స్. అది కూడా ఒక సగటు మనిషి ఒక 20,000 నుంచి 30,000 సంపాదించుకునే వాళ్ళు, లేదా 15,000 సంపాదించుకునే వాళ్ళు ఎక్కడ పెడతాడు మేడం కాదు, పెట్టలేడు కదా. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది నిరక్షరాకులు ఎంతో మంది ఉన్నారు తల్లిదండ్రులు. సంపాదించిన డబ్బులు 10 రూపాయలు కూడా పెట్టలేనప్పుడు ఫీజులకి, బుక్స్ కానీ 10 రకాల ఫీజులు, ఇంకా ఇది ట్యూషన్ ఫీజు మేడం. ఈ ఫీజులు కాకుండా ఇంకెన్నో ఫీజులు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైత్ నగర్. సార్ వినపడుతుందా? క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. మళ్ళీ పిల్లలకి 9th class 10th class చదివినా లెక్కలు రావు, ఫీజు రాదు. సార్ మీరు అయ్యత్ నగర్లో ఉంటారా? మేడం గారు, మీరు అయ్యత్ నగర్లో ఉంటారా? లేదు మల్కాజ్గిరిలో ఉంటాం. మల్కాజ్గిరిలో ఉంటారు. మీరు ఉండే ఏరియాలో ఇప్పుడు స్కూల్లో, అది ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. అక్కడ నియర్ బై మల్కాజ్గిరిలో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయా? నియర్ బై ఒక రైల్వే గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి. అక్కడికి ప్రైవేట్ స్కూల్కి ఫీజులో ఏమైనా తేడా కనపడిందా మీకు? గవర్నమెంట్ స్కూల్లో ఫీజు ఏమంటుంది కదా, తక్కువే ఉంటుంది కదా. బుక్స్ ఈ గవర్నమెంట్ స్కూల్ వద్దనుకుని మీరు ఆ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటండి? మీరు అదే అందరూ వెళ్ళిపోతున్నారనే కదా సార్, మేము మా పిల్లలు కూడా బాగా చదువుకుని ముందరికెళ్తారని. అది ఇప్పుడు తప్పు వాళ్ళు వచ్చి మనల్ని జాయిన్ అవ్వమంటున్నారా, మనం వెళ్ళి జాయిన్ అవుతున్నాం ఆ ఫీజుని బట్టి? మన పిల్లల్ని బాగుండాలి. ఆ ప్రైవేట్ స్కూల్ అయితే చదువు బాగా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు అనేది మనకి అనాదిగా వస్తున్న ఒక ఆచారం. రైట్ సతీష్ గారు, ఏంటి మరి పేరెంట్స్ మైండ్ సెట్ మారదా ఏంటి? ఇప్పుడు అందులో చదివితేనే బాగా చదువుతారా గవర్నమెంట్ స్కూల్లో? కార్పొరేట్ నారాయణ చైతన్య లాంటి దాని గురించి ఇప్పుడు ఏదో మన టాపిక్ మనం తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఫీజుల గురించి చెప్తున్నాం. యాక్చువల్గానంటే లాజికల్గా కొంచెం నెంబర్స్లోకి వెళ్తేనంటే 15 లక్షల మంది జేఈ ఐఐటి ఎగ్జామ్ రాస్తే 2 రాష్ట్రాల నుంచి రాసేది 2 లక్షల మంది ఉంటారండి మ్యాక్సిమం. సీట్లు వచ్చి 3,000.
మహా అయితే 3,000 మంది మించి 3,000 నుంచి 3,200 3,300 మంది మాత్రమే తెలుగు ప్రజలు సెలెక్ట్ అవుతారు. అంటే 2 లక్షలు మైనస్ 3,000 వేయండి, 197,000 మందికి సీట్ రాదు కదా. ఈ విషయం ముందు పేరెంట్స్కి తెలియాలి. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సెలెక్ట్ అయ్యేది 25 మందేనండి, 30 మంది. 25 మంది 30 మంది కూడా అండి ఎవడో నాలంటోడు ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ఏదైనా ఎయిమ్స్ ఢిల్లీలోనో కొంచెం మంచి మంచి కాలేజెస్ చదువుకున్నాడు, కోచింగ్లు లేకుండా చదివేస్తున్నాడు. ఆ 25 మంది అన్నా తెలియదు వీళ్ళకి. ఈ హైదరాబాద్లోనూ లేకపోతేనేమో విజయవాడలోనూ వ్యాపారం చేసి 4,000 3,000 కోట్ల వ్యాపారం చేస్తారు కదా. ఈ కోచింగ్ సెంటర్స్ ఒక్కడో సెలెక్ట్ అవ్వడం, అందులో ఉన్న ర్యాంకులు ఏవైతే మీకు ఉంటాయో ఈ అఫీషియల్గానే పబ్లిక్ ఎన్నోసార్లు చెప్పాను నేను, యూ టేక్ ఇట్ ఎనీ ఇన్స్టిట్యూట్ అండి, మీరు లా ఎక్సలెన్స్ తీసుకుంటారా లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుంటారా లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ తీసుకుంటారా, రియల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ వీళ్ళ కోచింగ్ ఇస్తే ట్రైనింగ్ అయిపోయి వచ్చాడు ఒకడో ఉండడు ఆన్ ద స్క్రీన్. ఎన్నోసార్లు చెప్పాను నేను ఓపెన్గానే, ఇదేం కొత్తగా చెప్పేదాన్ని, నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్ పేరుతో సహా చెప్తాను ఉంటాను నేను జనరల్గా. ఎందుకంటే నాకు తెలిసి కాన్ఫిడెంట్గా ఒకడు. ఎందుకంటేనంటే పేరెంట్స్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే అసలు ఎంతమంది రాస్తున్నారో ఎంతమంది సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఎలాంటి చోట సెలెక్ట్ అవుతారని తెలిస్తే ఇన్ని లక్షలు పట్టి జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఉన్న 3,000 సీట్లకి 150,000 నుంచి 2 లక్షల మంది పోటీ పడడం ఏంటి. ఓకే, మనకి ఎంతవరకు అవకాశం ఉంది, మన సరే మనకి ఐక్యూ అనుకోండి లేకపోతే నాలెడ్జ్ అనుకోండి చూసుకుని దానికి వేరే అదర్ ఆప్షన్స్ ఉంటాయి. అంత ఫీజు వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లోనే నార్మల్ ఫీజు 50,000, ఎడిషనల్ ఐఐటీ కోచింగ్ 1,00,000. అడిగితే ఉంటారు సార్ నార్మల్ స్కూల్ అయితే 50,000, మీ అబ్బాయికి ఐఐటీ రాకపోతే ఎలాగా, ఇంకో 1,00,000 మీరు పెడితే మీ వాడు ప్రతి స్కూల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్కి, మీ అబ్బాయి తెలివైనడు అంటాడు ఫస్ట్ అడు, చాలు పేరెంట్కి ఒక్క మాట చాలు అడిగి, మీ అబ్బాయి తెలివైనడు అంటే జాగ్రత్తగా ట్రైనింగ్ మేము ఇస్తే మీ వాడికి ర్యాంక్ వస్తుంది, యావరేజ్గా ఉన్నా పర్లేదు అన్నాడు అనుకోండి, పేరెంట్ ₹1,00,000 అప్ చేసి కట్టేస్తాడు. తెలివైనోడు అన్న మాట వీక్నెస్ అండి జనరల్గా. ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాడి పదం అండి యాక్చువల్గా, ప్రతి ఇన్స్టిట్యూట్ వాడి ఫండమెంటల్గా వాడి పదం అండి. సూపర్ 60 అని పెట్టారు దానికి, పెట్టి మీ అబ్బాయి తెలివైనోడు అనగానే ఏ తల్లిదండ్రులని మురిసిపోతాడు. లేదంటే మనం మామూలుగా ఇంటర్మీడియట్ అయితే కాదులేంటే మీరు ఎక్స్ట్రాగా ఒక 50,000 60,000 1,00,000 కట్టినట్లయితే మనం ట్రైనింగ్ ఇద్దామండి, పొద్దున్న 6 గంటల సాయంత్రం 10 దాకా అన్నారనుకోండి వీళ్ళు నిజంగా వచ్చేస్తుందేమో. అందువల్ల ఏంటంటే అసలు ఇన్ని సీట్లు ఉండవండి ఇంతమందికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు చైతన్యంలో 4 లక్షల మంది ఉన్నారండి, ఎక్కువ ఉంటారండి ఓవరాల్గా ఇండియా వైడ్ చూసినా కూడా. యాక్చువల్గా ఓన్లీ ఇంటర్మీడియట్ చూసుకున్నా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారండి. మొత్తం సెలెక్ట్ అయ్యేది పట్టుమని 500 మంది నుంచి 600 మంది ఉంటారండి. 1,00,000 మందికి ఇస్తాడు. ఇంత కష్టం ఎందుకు పేరెంట్స్ ఇంత కష్టం కాదండి, ఆ పేరెంట్స్కి ఏంటంటే ఈ ఒక బిల్డింగ్లో జాయిన్ చేస్తారండి, పట్టుకెళ్ళి ఏ ఒకటి పల్లె లేకపోతే ఇంకోటి ఆ బిల్డింగ్ మొత్తం మీద ఒక ర్యాంక్ కూడా రాదు, ఎక్కడో వచ్చిన ర్యాంక్ అక్కడ వేసుకుంటాడు. వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండట్లేదండి, వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలండి. మనం యాక్చువల్గా అదే ట్రై చేస్తున్నాం. అసలు ఈ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ క్యాంపస్ నుంచి, అసలు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అలాగే టీచర్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఎవరు ర్యాంకులు వేసే దగ్గర 1 to 1 లో ఏ బ్రాంచ్ ఏరియా చెప్పండి, ఎవరు చెప్తారండి చెప్పరు. ఒకటి గమనిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా మెయిన్ పేపర్లో ర్యాంక్ 1 ర్యాంక్ 11 నారాయణ వాళ్ళు యాడ్ ఇచ్చారు. వీడి ముఖం రెండు సేమ్ ఉంటాయి, సేమ్ ర్యాంక్ 4 చోట్ల వేసేస్తారండి వాళ్ళు. సివిల్ సర్వీస్ పేపర్లో ఎంత బ్లేటెంట్ గా అంటే మెయిన్ పేపర్లో ర్యాంక్ 1 ర్యాంక్ 11 సేమ్ ఫేస్ వేస్తారండి. అది పరిస్థితి అన్ని చోట్ల అలాగే వేస్తారండి, అన్ని చోట్ల కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సేమ్ ర్యాంక్స్ యూజ్ చేస్తారండి. అన్ని ఇన్స్టిట్యూట్స్ జనరల్గా యూజ్ చేస్తున్నారండి, అది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు అలా ఫోటోలు వేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ మధ్యలో గవర్నమెంట్ అనుకుంటాను అంటే బిఫోర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ ర్యాంకులు కొన్ని రోజులు వేయకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారు. మళ్ళీ ఏ విధమైన పొలిటికల్ లాబింగ్ జరిగిందో తెలియదు కానీ మళ్ళీ గెయిన్ స్టార్టెడ్. గవర్నమెంట్ రీసెంట్ గా 2022-23లో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని మీద ఒక వీడియో కూడా చేశాను నేను. చాలా క్లియర్గా చెప్తుంది, ర్యాంకులు మీరు వేస్తే దానికి ఒకవేళ శంకర్ ఐఏఎస్ అకాడమీ అని చెన్నైలో ఒకళ్ళు వేశారండి. అలాగా ఏంటి 300 మందికి వచ్చింది అన్నాడు, తమిళనాడు మొత్తం 40 మంది సెలెక్ట్ అవ్వలేదు, 300 మందికి వచ్చిందంటే ఆడి మీద పెద్ద కేసు వేసి పెనాల్టీ వేసి ఇష్యూ జరిగిందండి రీసెంట్గానే. సో కరెక్ట్ పాలసీ ఉందండి మనకి, అలా వేయకూడదండి. ర్యాంకులు వేసారనుకోండి, ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఫాల్స్ ర్యాంక్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఇన్స్టిట్యూట్ మీద తీసుకుంటే చాలండి, మిగతా అన్ని ఆటోమేటిక్గా సెటరేట్ అవుతాయి. అలాగే టీచర్స్ చూడండి, టీచర్స్ కింద చూడరు, ఎక్కువ వర్క్ లోడ్ ఇస్తారు. చూడండి ఈవెన్ సార్ కూడా చెప్పారు, ఇదేంటంటే ఇండియాలో టీచర్ ఉద్యోగం అంటేనే పనికిరానోడు టీచర్ అంటారు, అంటే లీస్ట్ ప్రయారిటీ అండి. మిగతా అన్ని దేశాల్లో టీచర్ అంటే చాలా హై రెస్పెక్ట్, హై సాలరీస్ ఇస్తారు. మనకి 25,000 20,000 జీతం, గవర్నమెంట్లో జీతాలు ఎక్కిస్తాయండి, చాలా మంచి హై సాలరీస్ ఉంటాయి, 50,000 1,00,000. ప్రైవేట్లో ఇచ్చేది అంత అండి, జీతాలు ఇచ్చేది 20,000 25,000 కూడా ఉండవండి. అంటే దేనికి పనికిరానోడు దేనికి పనికిరాలేదా జాయిన్ చేయండి. మీరు ఎవరైనా అడ్మిషన్ తీసుకెళ్ళారు అనుకోండి, నా ఇంట్లో ఎవరైనా లేడీస్ అనుకోండి, వైఫ్ పిల్లలను, ఏమంటే మీరు చదువుకున్నారు డిగ్రీ మాకు వచ్చాడు టీచర్ కింద, ఎవరిని కనపడితే వాళ్ళు టీచర్ కింద వేసేస్తారండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ. అలా లేకుండా చేసింది వీళ్ళే. వీడు పాఠం చెప్పినవారు జీతం ఎక్కువవారు, ఫస్ట్ పాఠం చెప్పినవారు, కాంపిటీషన్ ఎక్కువ అంటారు, మనకి నిరుద్యోగం ఎక్కువ భారతదేశంలో, నువ్వు అడ్మిషన్ తెస్తే ఇలా ప్రతిదానికి లింకులు పెట్టేస్తున్నారండి. టీచర్కి వాల్యూ లేదు. స్టూడెంట్ని తిడితేనేమో
స్టూడెంట్ పెద్ద గొడవలు అయిపోతున్నాయి, ఇవన్నీ Teachers చేత కాంప్లెక్స్ కూడా చేసేసారండి marketing. issues ని. నేను ఈ సమ్మర్ వెకేషన్లో నిజంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో టీచర్స్ అందరూ డోర్ టు డోర్ వెళ్ళి అంతేనండి, పాపం వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అసలు ఒక క్లాసులో టీచర్లను బిచ్చగలలా చేసేసారు. గురువు స్థానంలో ఉన్న టీచర్ని నిన్న కాక మొన్న బొబ్బిల్లోనే టీచర్స్ డే రోజు మాత్రమే ఆ గౌరవం గుర్తింపు కాదు, నిన్న లేకపోతే మొన్న మాటలు బొబ్బిల్లోనూ తప్ప విజయనగరంలో ఇంకోటి చూడండి లేదు. టీచర్స్ డే కూడా చేయరు ఈ మహిళా కాలేజ్ దినోత్సవం రోజు Recent- ఎలాగైతే మహిళల్ని. praise కాదండి, చేస్తామో. నిన్న మొన్ననండి బొబ్బుల్లోనూ ఓ టీచర్ హై స్కూల్ టీచర్ ఎవరో చదవండి రా దండం పెట్టి గుంజులు తీసినట్టున్నాడు అవునవునవును. Just two నేను days- punishment తీసుకుంటాను, నేనే మీరు తీసుకుంటాను, మీ చదవండి punishment అని. ఇస్తే అవును మాకు సార్. ఇది అవుతుందని. అదైతే అంటే నిజంగా. టీచర్స్ ఫేస్ చేసే ఇబ్బందులు అసలు చాలా ఘోరంగా ఉన్నాయండి. పాపం ఎవరితో చెప్పుకోవాలి, గట్టిగా మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారు వాళ్ళకి, పాపం బయట వేరే ఇది ఉండదు. అంటే లీస్ట్ డిగ్నిఫైడ్ జాబ్ ఏదైనా ఉందంటే మనకి ఇదేనండి. మిగతా దేశాలు అలా కాదండి, చాలా హై రెస్పెక్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ అనేది టీచింగ్. అంటే టీచర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి వర్క్ లోడ్ ఉంటుంది. టీచర్ స్టూడెంట్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఒకటి ఉంటుందండి, ఎవడో ఫాలో అవుట్ ఇక్కడ. మినిమం క్వాలిఫికేషన్ ఇంత ఉండాలని చెప్పేసి లేదండి. ఎవడేం చదువుతున్నాడో తెలియదు, ఎవడేం చెప్తున్నాడో తెలియదు, ఏముండదండి. పిహెచ్డీలు, ఎంఎస్, పీజీలు, యూజీలు ఏముండవు. Right. ఇవి కాల్ చేద్దాం. చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. క్రాంతి గారు, హలో చంద్రశేఖర్. హలో. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కేపీ అయిపోయింది. ఓకే, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మన సత్యనారాయణ గారు ఉన్నారండి అక్కడ లైన్ లో. ఉన్నారు. చెప్పండి. ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు అన్నారు. చంద్రశేఖర్ గారు, టీవీ చూస్తూ మాట్లాడితే లైన్ కట్ అవుతుంది. టీవీ చూడకుండా మాట్లాడండి. మీ క్వశ్చన్ అయితే డైరెక్ట్ గా అడగండి. సత్యనారాయణ గారును ఉన్నారు అక్కడ. ఉన్నారు, మాట్లాడండి. సత్యనారాయణ గారు నమస్తే, నేను శేఖర్ గారిని మాట్లాడుతున్నాను సితాని. చెప్పండి. నమస్కారం శేఖర్ గారు, బాగున్నారా? చెప్పండి. బాగున్నాను. చెప్పండి. అయితే మీరు ఏమన్నారంటే మీరు వెళ్ళి ఇందాక ఒక ఆయన మీకు మాట్లాడేటప్పుడు మీరు వెళ్ళి జాయిన్ చేస్తున్నారా, అవునండి. లేకుంటే ఈ గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజీలకి స్కూల్ కానీ దీనికి డిఫరెన్స్ మీరు వెళ్ళి జాయిన్ అవుతున్నారు కదా అంటున్నారు. అవునండి. కానీ మరి ఈ ప్రైవేట్ స్కూల్ కి ఎక్కడైనా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ కానీ ఇదే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వీళ్ళు ప్రతి ఇంటికి పంపించి ఈ సమ్మర్ హాలిడేస్ లో రిక్రూట్మెంట్ కోసం తిరుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అవునండి, అవును. అదే ఇప్పుడు డిస్కషన్ కూడా మేము అదే పెడుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక నిమిషం, మీ ఫ్యాకల్టీ అది ఉంది ఇది ఉంది అని మీరు చెప్తున్నారు, కానీ అక్కడ ఫ్యాకల్టీ ఉండదు. అవునండి, అవును. మీరు దాని ఫ్యాకల్టీని బేస్ చేసుకుని మీరు ఫీజులు పెంచుతున్నారు. అవునండి, అవును. అది అదే ఏ స్కూల్ ఇప్పుడు మన మీ పక్కన ఉన్నటువంటి అడ్వకేట్ గారు అనుకుంటా, ఇంత ముందు చూస్తానండి నెట్ లో. అవునండి, అవును. ఆయన కూడా చైతన్య కాలేజ్ దగ్గరికి వెళ్ళి చాలా ఆయన అడిగిన రోజులు ఉన్నాయి. ఆయన చాలా ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నారు. ఆయన్ని మీరు కూడా కేసులు పెట్టారు. అవునండి, అవును. అది కరెక్టా ఈ యాజమాన్యానికి? ఇప్పుడు ఇక్కడ చంద్రశేఖర్ గారు మీరు చెప్పినట్టు ఇందాక ఆ పేరెంట్ని అడగడానికి ఉద్దేశం ఏంటంటే, ఆయన 25,000 30,000 ఒక మధ్యతరగతి కుటుంబుడు ఒక పేరెంట్గా నేను కట్టలేకపోతున్నాను, ఆ ఫీజు కూడా నాకు ఎక్కువగా ఉంది, నేను అక్కడ చేయలేకపోతున్నాను అన్నప్పుడు అతను ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ఉందా, దాని ఫీజు కంపేర్ చేశానంటే అక్కడ సరిగ్గా చెప్పరు, ఫ్యాకల్టీ ఉండరు అనే భావంతో అతను ఏదో ఒకటి డైలీ వైజో ఏదో చేసుకుంటున్నాడు. కాబట్టి నాకులాగా నా పిల్లలు ఉండకూడదన్న ఉద్దేశం మీద అతను 25,000 బేర్ చేయకపోయినా కూడా అతనికి వచ్చిన సంపాదనలో చదివిస్తున్నాడు. అటువంటి వాళ్ళకి కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ఈ చిన్న బడ్జెట్ స్కూల్స్ బడ్జెట్ కాలేజీల వల్ల ఇబ్బందులు పడుతున్నారనేది ఈరోజు ఈ చర్చ పెట్టింది ప్రైమ్ 9 న్యూస్లో. ఇప్పుడు టీచర్స్ గురించి చెప్పారు మీరు, మార్కెటింగ్ గురించి. అది చాలా అవమానం టీచర్ వృత్తికి. ఎమ్మెల్యే పోటీ చేయకముందు లేకపోతే కార్పొరేటర్ పోటీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్తారు, నమస్కారం పెట్టి పాంప్లెట్ ఇచ్చి నేను ఈ పనులు చేస్తానని. ఇదే పాంప్లెట్ తీసుకుని కార్పొరేట్ స్కూల్స్ చిన్న స్కూల్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి నేను పలానా టీచర్ అండి, మ్యాథ్స్ టీచర్ని, మ్యాథ్స్ అనగానే బాబు నువ్వు ఎలా బాగా చదువుతావు, ఓకే మన స్కూల్ అని చెప్పేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మార్నింగ్ బిఫోర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మోటివేట్ చేస్తే వాళ్ళు ఆ 2 నెలల్లో పనిచేయాలి. ఈ టీచర్స్ కూడా బ్రేక్ ఉండదు, సమ్మర్లో స్టూడెంట్స్కి బ్రేక్ ఉండదు. మళ్ళీ June 12th కాలేజీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈ సిస్టమ్ మారాలనే ప్రైమ్ 9 డిబేట్ పెట్టాం. చంద్రశేఖర్ గారు, మీరు ఆన్లైన్లో కాల్ చేసి మీ విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మల్లేష్ నాయుడు గారు, హలో మల్లేష్ గారు. హలో మేడం. మల్లేష్ నాయుడు గారు మాట్లాడండి.
చెప్పండి. హలో మేడం, నమస్కారం మేడం, చెప్పండి మేడం. నమస్తే. దేని గురించి కాల్ చేశారండి? మీకు మీ పిల్లలు కూడా ఏదైనా కార్పొరేట్ స్కూల్లో కానీ లేకపోతే శ్రీ చైతన్య స్కూల్లో కానీ ఏమైనా చదువుతున్నారా ఏంటి? దేనికోసం కాల్ చేశారు మీరు? లేదు మేడం, మేము మీ ప్రోగ్రామ్ చూస్తుంటాము సార్. సతీష్ సార్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తూ ఉంటాం మేము. అయినా మేము చిన్న పొరపాటు చేసాము. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చేర్పించాము. కేఎల్ యూనివర్సిటీలో మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, సతీష్ గారు మాట్లాడుతున్నారు, ఇంత అవేర్నెస్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా తప్పు చేశారా? అదే పొరపాటు చేశాం మేడం. డీమ్డ్ యూనివర్సిటీ అది చెబుతుంటే ఏదో ఓకే, మీకు అట్లీస్ట్ అవగాహన అయినా వచ్చింది, నేను తప్పు చేశానన్న విషయం మీరు గ్రహించారు. అవగాహన వచ్చింది మేడం. ఎందుకంటే నేను చాలా మందికి చెబుతున్నా, డాక్టర్ సతీష్ గారి ప్రోగ్రాం వినండి మీరు, ఏదో పొరపాటు పడ్డాం మేమని. నాకు తెలిసి నా పరిధిలో చాలా మంది చెప్పున్నా మేడం. అక్కడ కేఎల్ యూనివర్సిటీలో పక్కా మోసం మేడం. అక్కడ అడిగే వాళ్ళు లేరు, అక్కడ సఫారీలను ఉంటారు. అక్కడ వాడు ఒక్కొక్క సఫారీ ఒక్కొక్క జిల్లా ఎస్పీలాగా ప్రవర్తిస్తారు. అంతా దౌర్జన్యము. అక్కడ ఒక ఫీజు 100 కట్టాల్సి ఉంటే వాళ్ళు 100 సార్లు తీస్తారు. వాళ్ళు కాలేజీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కట్టిన కాస్ట్ డిపాజిట్ రెస్ట్ ఎవరు? వాళ్ళు 2 బెడ్రూమ్ వచ్చి 12,000 కరెంట్ బిల్లు కట్టుకుంటారు. నువ్వు 2 బెడ్ వచ్చి 15,000 కట్టుకుంటారు. వాళ్ళు దాంట్లో 5,000 6,000 కరెంట్ బిల్లు కావాలంటే నా తగ్గిన అమౌంట్ అట్లే మిగిలిపోద్ది. ఆ అమౌంట్ రెట్టినెవరు? కాస్ట్ డిపాజిట్ రెట్టినెవరు? సర్టిఫికేట్లు కానీ చెప్తారు. నానా హింస పెడతా అక్కడ ఎవరు చెప్పుకోలేకపోతారు. ఒక్కసారి చేరిన వాళ్ళు ఆ కుటుంబం చుట్టుపక్కల కుటుంబాల వాళ్ళు ఎవరిని చేరనివ్వరు, వాళ్ళు చేరలేదు మేడం. ఎందుకంటే అంత బాధపడుతున్నారు. ఒక్కొక్కరు రిక్షా తోలుకునే వాళ్ళు కూడా. కాల్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. వెంకటస్వామి గారు, అయితే మాదాపూర్లో అసలు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? కాలేజీలు కానీ విద్యా సంస్థలు కానీ ఏమంటారు వెంకటస్వామి గారు? మేడం, మాదాపూర్లో కాలేజీ పర్మిషన్ పక్కన పెట్టండి, బిల్డింగ్ పర్మిషన్సే లేవు. బిల్డింగ్ పర్మిషన్సే లేవు మాదాపూర్లో. అంటే ఈ రోజు ఏదో మా గవర్నమెంట్ వచ్చిందని నేను ఏదో ప్రొటెక్ట్ చేస్తూ నేను మాట్లాడలేదు మేడం. ఫ్యాక్ట్ మీకు చెప్తున్నా. కరెంట్ కూడా గవర్నమెంట్ ఏదో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఇల్లీగల్ తీసుకున్న కరెంటే కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి కూడా అక్కడ పర్మిషన్స్ లేదు మేడం. కానీ అటువంటి దగ్గర కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే వ్యవస్థలు. నేను మీకు అందుకే చెప్తున్నా, మీరే చెప్తున్నారు వ్యవస్థలు ఇంత దారుణంగా ఉంటాయి అని. మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అట్లీస్ట్ మనం చేస్తున్న ఈ డిబేట్ నుంచి అయినా మీరు గవర్నమెంట్ కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? లేదంటే తీసుకెళ్తారా గవర్నమెంట్ కి? ఇలాంటి స్కూల్స్ అని సీజ్ చేస్తారా ఏంటి? మరి మీరు ఇప్పుడు మనం పేరెంట్స్ కి మీరైనా న్యాయం చేస్తారా? మనం మాట్లాడుతున్న చైతన్య కాలేజ్ విషయంలో సెంట్రల్ కిచెన్ ని సీజ్ చేసి ఉన్నాం మేడం. మా మహిళా కమిషన్ చైర్పర్సనో లేకపోతే నేనో లేకపోతే మా సంఘంలో పనిచేసే ఎవరైతే లీడర్లు ఉన్నారో ఏ కాలేజీలో ఇప్పుడు క్రాంతి గారు ఎట్లయితే చెప్పినారో ఏ కాలేజీలో కానీ ఏ స్కూల్లో కానీ ఎక్కడ జరిగినా కానీ ముందు మా వాళ్ళే ఉంటారు. సిఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ విషయంలో అక్కడ ఏదన్నా తప్పిదం జరిగినా, ఇంటర్మీడియట్ కాలేజీలో తప్పిదం జరిగినా మేమే ఉంటాం మేడం. మేము ఎక్కడ ఈ విషయంలో మేము బ్యాక్ స్టెప్ వేసి మేము ఏదో దాచుకోనండి మీకు ఏదో చెప్పాల్సి అటువంటిది మేము పనిచేసేదే దాని గురించి. పనిచేసే దాని గురించి. బట్ 1 మంత్ బ్యాక్ మీకు తెలిసే ఉండొచ్చు, 1 మంత్ బ్యాక్ శ్రీ చైతన్య కాలేజ్ లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. జస్ట్ ఫీజు కట్టలేదు అన్న ఉద్దేశంతో ప్రిన్సిపల్ పిలిచి టాప్ ర్యాంక్ స్టూడెంట్ అమ్మాయి ఫీజు ఎందుకు కట్టలేదని చెప్పేసి నించోబెట్టి అడిగితే, లేదు మా పేరెంట్స్ని అడగండి నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నందుకు ఆ కక్షతోని ఆమెను అసలు ఎగ్జామ్స్ అన్ని కూడా ఆమె దగ్గరే కూర్చోబెట్టుకుని ఆమె క్యాబిన్లోనే ఎగ్జామ్స్ రాయించింది. ఆ అవమానం తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ ఇంటికి తీసుకెళ్తే పాపం ఉరేసుకొని చనిపోయింది. మరి ఏంటి 1 మంత్ బ్యాక్ జరిగింది, ఇప్పటి వరకు మీరు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? వినండి, ఎక్కడో నార్సింగిలో ఒక పిల్లోడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను 2 రోజులు ఉన్నా పోలీస్ స్టేషన్ లో. 2 days నన్ను అట్లీస్ట్ జీడీ బుక్ లో కూడా రాయలే మేడం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉండాలి కదా. ఇది వరకు గవర్నమెంట్ లో నేను చెప్తున్నా. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఆ రికార్డు ఉంది, నేను మాట్లాడుతున్నా కాబట్టి మళ్ళీ వెరిఫై చేయండి. ఏవైతే క్యాంపస్లలో ఏదైతే జరిగిందో క్రాంతి గారు ప్రతి విషయంలో థరోగా ఉంటారు. నేను ఆయనకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 100% ఇవి సీజ్ చేసి ఉన్నా మేడం.
రైట్ ఇంకోటి. వెంకటస్వామి గారు, టైం అయిపోయింది. మనం దాదాపు 2 గంటల నుంచి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా డౌట్స్ వస్తున్నాయి అండ్ ఇంకా చాలా మంది పేరెంట్స్ కూడా కాల్ చేస్తున్నారు. ఇంకొక 1 అవర్ కూడా పొడిగించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అది ఓన్లీ గవర్నమెంట్ చేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. క్రాంతి గారు, ఫైనల్ కామెంట్ ఏం చెప్తారు? గవర్నమెంట్ ఇప్పుడు తక్షణమే చేయాల్సిన ఒక మాట మేడం, తక్షణమే చేయాల్సిన ఏం చేయాలి? ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేడం, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కి సంబంధించిన ఒక టీం రెడీ అవుతుంది. సార్ చెప్తున్నట్టు ఒక టీం రెడీ అవుతుంది. ఈ టీం ఇన్స్పెక్షన్ కి వెళ్తుంది. ఎగ్జామ్స్ అవ్వగానే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పారు 20 నుంచి ఎగ్జామ్స్ అయిపోతే 20 నుంచి క్లాసెస్ అంటున్నారు. పిల్లలకి రెస్ట్ ఇవ్వరా? కాలేజ్ నేను ఏమంటున్నా మేడం, గవర్నమెంట్ బిఐకి సంబంధించిన ఒక టీం ఇన్స్పెక్షన్ కి వెళ్తుంది. కాలేజ్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఉన్న పర్మిషన్స్ ఏంటి, జరుగుతున్న అడ్మిషన్స్ ఏంటి, ఇవన్నీ అసలు ఫైర్ సేఫ్టీ ఏంది, వీళ్ళకి ఇది కానీ ఇవన్నీ ఒక్క నేరం కూడా లేకపోతే వాడి కాలేజ్ అఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తే ఈ జరిగే దారుణాలన్నీ సగం అయిపోతాయి మేడం. ఫస్ట్ అయిపోతాయి, సెకండ్ మారాల్సింది అడ్వర్టైజ్మెంట్స్, ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు. వాడి పని ఏంది? వాడి పని ఇవన్నీ రెగ్యులేట్ చేయడం. ఇప్పుడు మీరు టీంలను పంపించడం ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థనే దిగజారిపోయింది, అయిపోయింది. అసలు ఇంతమంది చచ్చిపోతుంటే ఒక మినిస్టర్, అట్లీస్ట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేడు. 10 మంది పిల్లలు మన రాష్ట్రంలో చనిపోయారు. కరెక్టే. ఇప్పుడు వీళ్ళ డ్యూటీలే అవే మీరు ఇది అయిన తర్వాత చేస్తారని అంటే అందులో ఏం అర్థం చేసుకోవాలని అర్థం అవ్వట్లేదు. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్, ఒక్క విషయం అయితే నేను క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఏంది అని అంటే, మోసపోకండి. పొద్దున్నే లేవగానే మనకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఏంది, క్రెడిట్ కార్డ్ తీసుకోండి, తీసుకున్నాక కట్టకపోతే వాడు మనల్ని టార్చర్ పెడతాడు. సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. పొద్దున్నే వీళ్ళు బిచ్చగాళ్ళ లెక్క మన ఇంటి ముందుకు జనాల్ని పంపిస్తున్నారు. ఏదో ఒకటి చేసి ట్రాప్లో పడేసి అక్కడ లాక్ చేపిస్తున్నారు. ఆ తర్వాత ఫీజులు కట్టలేని పరిస్థితిలో మనం నానా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు గో విజిట్ ద క్యాంపస్. ఒక్కసారి ఆ క్యాంపస్కి వెళ్ళి అక్కడ 2 రోజులు భోజనం చేయండి, అక్కడ 2 రోజులు ఉండండి, ఆ టేబుల్ల మీద కూర్చోండి. మీ పిల్లల్ని ఓకే ఇక్కడ ర్యాంకులు కొడతారు అనుకుంటే ఆ వాష్రూమ్స్ కూడా మీరు విజిట్ చేయండి. ఒకవేళ వాడు అరే బాబు ఈ కాలేజ్ కాకుండా నేను ఫీజు కట్టిన తర్వాత ఇంకొక క్యాంపస్లో వేస్తే నీ గల్లా పట్టుకొని నీ మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వండి. ఏమన్నా అయితే మేము మీతో ఉంటాము. అండ్ ఇంకొకటి ఫైనల్లీ చెప్తున్నాను, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కంకణబద్దులై అడుగు ముందుకేయాలి. కంప్లైంట్ ఇస్తే ఏం కాదు, కంప్లైంట్ ఇచ్చినాము తర్వాత పోయి గల్ల పట్టుకొని కూడా అడుగుతాము అనే కాన్ఫిడెన్స్ మీరు మెయింటైన్ చేయండి. అదే కాన్ఫిడెన్స్తో మేము చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినాము. ఫీజులు మొండిగా ఇట్లా గుంజుకొని పరిస్థితులు ఉన్నా కూడా అవి పేరెంట్స్కి తిరిగి ఇప్పించినాము. పోలీస్ స్టేషన్లలో కూడా ఎక్కడి వరకు పోవాలనో అక్కడి వరకు పోయినాము. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చింది. మీరు భయపడకండి, మీ వెంట మేమున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ ప్లాట్ఫామ్. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ టాపిక్ గురించి డిస్కషన్ జరగడం. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ సార్. అండ్ ఐ అప్రిషియేట్ మరిన్ని చర్చలు కూడా మనం చేపడదాము. మీరు ముందుండి మీరు కూడా ఫైట్ చేద్దరు. కానీ సో పేరెంట్స్ మీరందరూ కూడా గమనిస్తున్నారు, 2 గంటలుగా ఈ చర్చా కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీ అందరి కోసం మేము ఫైట్ చేస్తున్నాము. అధిక ఫీజుల మోదుతో కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ ఎంతగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆ బాధ మీకు ఉంది. అసలు వింటుంటే మాకే ఇంత బాధగా ఉంటే పిల్లల్ని కోల్పోయిన మీకు ఎంత బాధ ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పటికైనా మీరు మేల్కొనండి. అధిక ఫీజుల మోతతో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ మీకు నచ్చిన స్కూల్స్ అక్కడెక్కడైనా ఒత్తిడి లేని చదువుని పిల్లలకి అందించండి. ఇప్పుడే చదువు